వైపు ఫోన్ ట్యాపింగ్ తనపై రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలంటోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోవైపు ఈ ప్రక్రియ సహజ సాధారణం అని వాదిస్తున్నారు. ఏ ప్రభుత్వాలన్నా కూడా రాష్ట్రంలో పరిస్థితులు అంటే శాంతి భద్రతలు కానీ లేకపోతే ఏవైనా థ్రెట్స్ ఉన్నాయా, ప్రభుత్వం మీద ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా, ఇలాంటివన్నీ సాధారణంగా అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, అనేక విభాగాలు, డీజీపీ విభాగం, ఇవన్నీ కూడా ముఖ్యమైన సమాచారం ఉంటే మాకు అందజేస్తారు. కానీ వాళ్ళు ఎవరెవరి ఫోన్లు వింటున్నారు, ఏమేమి ట్యాప్ చేశారని మేము అడగం, వాళ్ళు చెప్పరు. ఇవాళ రేవంత్ ప్రభుత్వం ట్యాప్ చేయట్లేదా చెప్పమనంటే ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయట్లేదా, నేను అధికారులు ఇదే మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను అని తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇవాళ 11 గంటలకి సిటీ ఆఫీస్ ముందు విచారణకు హాజరు కావాలి. నిన్న కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. సరిగ్గా 2 రోజుల ముందు 20వ తేదీన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. అంటే రాజకీయపరమైన విచారణలో కీలకమైన బీఆర్ఎస్ అగ్రనేతలు, ముందుగా హరీష్ రావు, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణకు పిలవడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో. కేసీఆర్తో భేటీ అయ్యారు. కేటీఆర్ అప్పుడు సిరిసిల్లలో కార్యకర్తలతో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సరిగ్గా గతంలో 19వ తేదీ సిద్దిపేటలో ఉన్నప్పుడే హరీష్ రావుకు హాజరవ్వాలని నోటీసులు ఇక్కడ ఇచ్చారు. అలాగే కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎర్రవేలు ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు తిన్ని ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో ఎంత దీన్ని ప్రభుత్వం తన పైన కక్షపూరిత చర్య, పొలిటికల్ వెండటా అని చెప్పినా సిట్టు ఏ ప్రశ్నలు అడుగుతుంది, దానికి ఏమి చెప్పాలనే సన్నద్ధత అయితే జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో కీలకంగా మీకు లింక్ ఉంది కాబట్టి, అంటే అనేక అంశాలు మీ దగ్గర సమాచారం ఉంది కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నామని సిట్టు చెప్పడం నోటీసులో, కేటీఆర్ కూడా ఊహించని కొన్ని విషయాలను ఇవాళ సిట్టు కేటీఆర్ ముందు ఉంచబోతోందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అవి ఏ అంశాలు? ముఖ్యంగా అప్పుడు ఇదేదైతే ఎలక్టరల్ బాండ్స్ విషయంలో 100 కోట్లు పార్టీకి వచ్చాయో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ని ప్రధానమైన అస్త్రంగా వాడారు అని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే కొంతమంది వ్యాపారస్తులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా, ముఖ్యంగా ఈ కేసు 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా జరుగుతున్న విచారణ. మన కూడా హరీష్ రావు విచారణలో కొంత కన్ఫ్యూజన్కి గురి చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఎవరో ఒక ఇండిపెండెంట్ వ్యక్తి చక్రధర్ గౌడ్ చేసిన విచారణ సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఇప్పుడు ఎలా పిలుస్తారు? ఆ కేసు వేరు. ఇప్పుడు 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా జరుగుతున్న విచారణలోనే హరీష్ రావును పిలిచారు. ఇప్పుడు కేటీఆర్ను కూడా విచారిస్తున్నారు. గత ఆగస్టులో విచారణకు హాజరైన బండి సంజయ్ కీలక ఆరోపణలు చేశారు. జర్నలిస్టులు, మీడియా అధిపతులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన కూడా సాక్షిగానే పిలిచారు. అప్పుడు ఆయన కీలకమైన ఆరోపణలు చేసినవి ఏంటంటే కవిత, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని. ఇవాళ వచ్చిన సమాచారం, మన హరీష్ రావు విచారణ సందర్భంగా బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు, హరీష్ రావు కోసం 6 ఫోన్ల మీద అక్రమ నిఘా పెట్టారని, అలాగే ఈటెల రాజేందర్ ఫోన్ కోసం 5గురిపై అక్రమ నిఘా పెట్టి ఫోన్లు విన్నారని, ఈ ఫార్మేట్ చేసిన హార్డ్ డిస్క్లన్నీ కూడా మూసీ నదిలో దొరకడము, ఇవన్నీ కూడా సంచలనం కలిగిస్తున్నాయి. 2 ఏళ్ల పాటు జరిగింది విచారణ, సాగదీశారు, ఎపిసోడ్లు, డ్రామాలు అంటున్నారు. కానీ ఇందులో కీలకమైన సూత్రధారి అయిన, పాత్రధారి అయిన ప్రభాకర్ రావు, అప్పటి ఎస్ఐబి చీఫ్, అమెరికాలో ఉండిపోవడము, నేను విచారణకు రానని చెప్పడము, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్పోల్ నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత విచారణ కొంచెం వేగవంతం అవడం జరిగిన పరిణామాలు మనం చూసాం. అయితే ఇందులో పొలిటికల్గా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటే సరిగ్గా ఈ నైనీ కోల్ స్కామ్ అంశం తెర మీదకి రావడము, ఇందులో స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడము, దాని మీద మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాకు నోటీసులు ఇచ్చారని వాళ్ళు మన హరీష్ రావు కానీ వాళ్ళు కేటీఆర్ కానీ చేస్తున్న ఆరోపణలు. యాక్చువల్గా దానికి దీనికి సంబంధం లేదు. ఇది 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న విచారణ. దానిలో భాగంగానే అనేక మందిని విచారించిన తర్వాత, అధికారులని, నాయకులని విచారించిన తర్వాత, సమగ్రమైన దర్యాప్తు తర్వాత ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఇవాళ కేటీఆర్ని కానీ మన హరీష్ రావుని కానీ పిలిచారనేది. చాలామంది, అనేక మందికి బెదిరింపులు, మరి కొంతమంది పేర్లు వీళ్ళు విచారించమని చెప్తే అక్కడ అధికారులు ఇంకా అత్యుత్సాహంగా తమకి సొంత ప్రయోజనాల కోసం కూడా కొంతమందిని విచారించారని, బెదిరించి డబ్బులు వసూలు చేశారని, ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రణీత్ రావు కానీ, లేకపోతే రాధాకృష్ణరావు కానీ, మాజీ డీసీపీ, లేకపోతే ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కానీ అనేక విషయాలు ఇందులో వెల్లడి చేశారని చెప్తూ ఉన్నారు. సో ఇవాళ మరి కాసేపట్లో బీఆర్ఎస్ భవన్కి వెళ్ళబోతున్నారు కేటీఆర్. అక్కడికి ఇప్పటికే అనేక మంది నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. చేరుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మన హరీష్ రావు విషయంలో ఎలా అయితే జరిగిందో
అలాగే మరి బహుశా కేటీఆర్ నివాసానికి కూడా హరీష్ రావు వెళ్తారేమో కాసేపట్లో. ఇద్దరు కలిసి భవన్కి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి 11 గంటలకి సిట్టు విచారణకు అంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెంకటగిరి ఏసీపీ ఆధ్వర్యంలోనే ఇవాళ కేటీఆర్ విచారణ కూడా జరగబోతోంది. మొత్తం 11 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఈ బృందానికి కమిషనర్ సజ్జనార్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఇవాళ విచారించబోయేది కూడా వెంకటగిరే. మన హరీష్ రావుని విచారించిన బృందం నాయకుడిగా ఉన్న వెంకటగిరే విచారించబోతున్నారు. సో ఏ ప్రశ్నలు అడుగుతారు ఏమిటి అనేది ఒకటైతే, ఇది ప్రభుత్వ కక్ష సాధింప, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పిలిచారా, ఆధారాలు ఉండి కేటీఆర్ని పిలిచారా, హరీష్ రావు మన ఇన్ఫర్మేషన్ చెప్పే అవకాశం ఏం లేదు, ఎందుకంటే ఆయన కూడా ఎదురుదాడి చేశారు కాబట్టి. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం దాదాపు ట్యాపింగ్ ఫైల్స్ చివరి దశకు వచ్చేసాయి. ఇక తర్వాత కవితను కూడా పిలుస్తారని, ఎందుకంటే ఆవిడ కూడా కీలకమైన ఆరోపణలు చేశారు. ఫైనల్గా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. సో దాదాపుగా కొలిక్ అయితే వచ్చేసింది. దీంట్లో మరి అరెస్టులు జరుగుతాయా ఏం చర్చలోకి వెళ్దాం. అలాగే మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు, లైవ్ రిపోర్ట్స్ అప్డేట్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు ఇందులో, ఎందుకంటే ఆయన కూడా బాధితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఆయన చెప్పిన కీలకమైన విషయం ఏంటంటే, ఎంతో మందిని బెదిరించారు ఫోన్లు చేసి ఈ ట్యాపింగ్ ద్వారా, లేకపోతే మాకు 90 సీట్లు వస్తాయని మాకు అనేక సర్వేలు చెప్తే 63 వచ్చాయంటే అనేక మంది బెదిరింపులకు గురయ్యారు అనేది. అంటే ఎలక్షన్ని కూడా ప్రభావితం చేసిందని, ఎలక్టోరల్ బాండ్స్ని ప్రభావితం చేసింది, ఎలక్షన్స్ని ప్రభావితం చేసింది. ఓవరాల్గా అనేక నెలల పాటు హరీష్ రావు ఫోన్ అయితే దాదాపు సంవత్సరం పాటు నిఘాలో ఉంచారని, అలాగే ఆయన చుట్టుపక్కల ఆయన పిఏలు, మిగతా వాళ్ళు ఆయన దగ్గరగా ఉన్న నాయకులు, అలాగే ఈటెల రాజేందర్ విషయంలో అంటే సొంత పార్టీ నాయకులకు కూడా ఆ బాధ, ఫోన్ ట్యాపింగ్ బాధ తప్పలేదు అని. మరి వాళ్ళు కేటీఆర్ని ఏమేమి అడగబోతున్నారు, ఏ కీలకమైన ఆధారాలు సిట్ ముందు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ సినారియో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విచారణకి కేటీఆర్ని పిలవడం. అయితే నాతో పాటు స్టూడియోలో సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, అలాగే పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు లైవ్లో అందుబాటులో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. సామా గుడ్ మార్నింగ్. బాలాజీ గారు నమస్కారం. బాలాజీ గారు, మొన్న హరీష్ రావు గత 3 రోజుల క్రితం మనమే మాట్లాడుకున్నాం, ఇద్దరు ఉన్నారు. సో ఆవేళ మీరు కక్ష సాధింపు అన్నారు, పొలిటికల్ డైవర్షన్ లో భాగం అన్నారు, బొగ్గు స్కామ్ ని తప్పించడానికి అన్నారు. మరి ఇవాళ కేటీఆర్ కూడా పిలుస్తున్నారు. కేటీఆర్ విషయంలో అయితే చాలా ఎస్టాబ్లిష్ అయిన ఆధారాలతో, అంటే ఆయనకున్న స్పష్టమైన లింక్ ఆధారంగానే వాళ్ళ సిట్టు విచారణకు అధికారులు పిలుస్తున్నారని, కేటీఆర్ కంగు తినేలాగా ఆయనే ఆశ్చర్యపోయే సాక్ష్యాలు అన్ని పెట్టుకుని మరి ఆధారాలు అడుగబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి, రామారామరెడ్డి గారికి నమస్కారం. ఒకేసారి చట్టం మీద అదేవిధంగా పోలీస్ వ్యవస్థ మీద మన నమ్మకం ఉంది. డెఫినెట్గా హరీష్ రావు గారు ఏ విధంగానైతే ఆ రోజు సిట్టు విచారణకు పిలిస్తే వెళ్ళి ఏదైతే తనకు తెలిసిన సమాచారాన్ని అందించారు, యాజ్ ఏ సాక్షిగా ఇక్కడ నిందితుడిగా పోతారని చెప్పేసి అయితే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఏబిఎన్ ద్వారా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఓన్లీ సాక్ష్యంగా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే 2024లో నమోదైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు యొక్క వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలుసునని, అందుకే మిమ్మల్ని వ్యక్తిగతంగా విచారించిన అవసరమని విచారణ అధికారి వెల్లడించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఆ కేసు సంబంధించిన వివరాలు ఏమన్నా మీ దగ్గర దొరుకుతాయేమో, మాకేమన్నా మీరు ముఖ్య నేతగా వ్యవహరించారు కాబట్టి అనే అంశాన్ని సాక్ష్యంగా మాత్రమే పిలిచిరనే వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. డెఫినెట్గా హరీష్ రావు గారు ఏ విధంగానైతే వెళ్ళి విచారణ ఎదుర్కొని ఏదైతే వాస్తవాలు అవాస్తవాలు ఏం చెప్పినారో, డెఫినెట్గా ఈ రోజు కూడా కేటీఆర్ గారు వెళ్తారు విచారణకు. 9:30కి తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. డెఫినెట్గా వారు వెళ్తారు. డెఫినెట్గా పోలీసులు అందించినట్లయితే సిట్ సంబంధించిన బృందం ఏదైతే ఉందో వారు అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇస్తారు. రెండో పాయింట్ ఏంటంటే, మొదటగా ఏబిఎన్ గారు చెప్పేది ఏంటంటే, హరీష్ రావు గారు సంబంధించి ఆ రోజు వెళ్ళినారు, వచ్చి తెలంగాణ భవన్లో డెఫినెట్గా ఏం జరిగింది, ఎట్లా జరుగుతుందనే అంశాన్ని స్పష్టంగా సిట్ సంబంధించిన విచారణ సంబంధించిన అంశాలు కాకుండా మిగతా అంశాన్ని చెప్పినారు. ప్రెస్ మీట్ పెట్టినారు. పెడుతూ మాట కూడా అన్నారు, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను, కాసేపటికి ఒక సిట్టు లీక్ ఇస్తుంది అని చెప్పినారు. అట్నే జరిగింది. ఏదో లీక్ ఇచ్చి, ఏదో మేము బతిలాడుకున్నట్టు, కాళ్ళ వేళ పడ్డట్టు, బయటికి పోతామని చెప్పినట్టు ఇవన్నీ లీకులు ఇచ్చినారు. పేపర్లో కూడా వచ్చింది రిషి గారు. ఈరోజు అటువంటి లీకులకు దయచేసి ముగింపు పలకాలని సిట్టు బృందాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవంగా మాకు అధికారం లేదు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఏబిఎన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి లీకులు ఇవ్వకండి. ఆ లీకుల ద్వారా ఫేక్ ప్రచారాలు తప్ప, ఓ బ్లాక్ మెయిల్ రాజకీయాలు తప్ప ఏం కనపడదు. కానీ హరీష్ రావు పిలిచినప్పుడు అన్నారు, కేటీఆర్ అయితే ఇంకొంచెం ఎక్కువే అన్నారు. అంటే ఇది సరే కక్షపూరితమా, లేకపోతే దావోస్ వెళ్ళారు కాబట్టి టైం పాస్ వ్యవహారమా, ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని ఎవరో క్యాప్చర్ చేసేస్తారు కాబట్టి నా ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా ఇప్పుడు,
అంటే ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు కేటీఆర్ ఫోను, హరీష్ రావు ఫోను, లేకపోతే కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తుంది ప్రభుత్వం అని నేను చాలా గట్టిగా మాట్లాడారు కేటీఆర్. 100% అండి. ఇప్పుడు ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆరు క్యాబినెట్ సహచరులుగా ఉన్నటువంటి మంత్రుల యొక్క ఫోన్ ట్యాప్ కావట్లేదని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? ఇవాళ ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయట్లేదని చెప్పి చెప్పగలుగుతారా? డెఫినెట్గా మా ఆరోపణ, ప్రతిపక్ష పార్టీ మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. ఆరోపణలో వాస్తవం ఏందో అవాస్తవం అని చెప్పేసి ప్రభుత్వమే తేల్చాల్సిన అవసరం ఫస్ట్ పాయింట్ ఉంది. రెండోది, ఒకవేళ మేము ఏమంటామంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం 2024లో ఉంటే ఈ 6 నెలల ముందు ఏ అడావుడు లేదండి. ఈ 6 months బ్యాక్ అని అడా ఉందా? లేదు. ఎప్పుడైతే హరీష్ రావు గారు వచ్చేసి నైనీ బ్లాక్ ఏదైతే ఉందో, కోల్ బ్లాక్ ఏదైతే ఉందో, ఆ కోల్ బ్లాక్ టెండర్ల మీద ఎప్పుడైతే మీ ప్రెస్ మీట్ పెట్టినామో ఆ టెండర్లు పెట్టగానే సాయంత్రం నోటీస్ ఇచ్చినారు. సాయంత్రం నోటీస్ అయిపోతుంది కాబట్టి కేటీఆర్ నోటీస్ ఇచ్చినారు. అంతకంటే ముందు మీరు ఈ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి సార్ 22వ తారీఖు రోజు దీని టెండర్లకు సంబంధించి పిలిచినారు సార్. 18వ తారీఖు రోజు వివిధ కథనాలు వచ్చినాయి, మంత్రివర్గం మీద వివిధ టీవీలలో కావచ్చు, పత్రికలలో కావచ్చు కథనాలు వచ్చినాయి. అంటే 22వ తారీఖు నాడు ఏదైతే 9 కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ఏదైతే అనుకున్నారో 18వ తారీఖు వచ్చింది ఈ అంశం. ఇవాళ 23వ తారీఖు అనుకుంటే 18వ తారీఖే ముందుగా పత్రికలు వచ్చినాయి, టీవీలలో కూడా కథనాలు వచ్చినాయి. దాంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అంటే మేము ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. పెట్టిన తర్వాతకి జరుగుతుంది అంశం, దీనిపైన విచారణ చేయాలని చెప్పినాం. విచారణ చేయాలని మేము అడిగితే మమ్మల్ని విచారణ పిలిచే పరిస్థితికి వచ్చారు హరీష్ రావు గారిని. మేము అడిగినాము, అయ్యా ఇట్లా జరుగుతూ ఉంది, కోల్ బ్లాక్ మీద ఆరోపణలు వస్తూ ఉన్నవి, ఇట్లా మంత్రుల మధ్య ఏదో జరుగుతున్నట్టుగా పేపర్లలో కథనాలు వస్తూ ఉన్నవి, దీనిపైన విచారణ చేయమని బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మా హరీష్ రావు గారు అడిగితే మీరు మమ్మల్ని మీ మీద విచారణ చేస్తూ చెప్పేసి లేని అంశాన్ని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ సంబంధం లేదు సార్. ఇప్పుడు అధికారులు లేదు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పారు అంతే సార్. నేను ఏమంటారు సార్, అనేక సందర్భాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చర్చించుకున్నాం మనం. ఎవరికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంది, ఎవరు చేస్తారు ఏందనే అంశం స్పష్టంగా అనేక సందర్భాలు చెప్పిన ఫస్ట్ పాయింట్. రెండోది, కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు, ముఖ్యమంత్రిగా నాకేం తెలుస్తుంది, ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు సంబంధించి ఏదైనా అవసరమైన సమాచారాన్ని రెగ్యులర్గా నైట్ పూట టేబుల్ మీద ఎవరో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా టేబుల్ మీద ఉంచుతారు, అది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది దాని పాటు మాకేం సంబంధం ఉంది, కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు. అదే క్రమంలో ఇవాళ కూడా పిలిచినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఓన్లీ సమాచారం కోసం పిలిచిన అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ సార్ మేము అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉండేవు, ఇవాళ నైనీ కోల్ బ్లాక్ రద్దు ఎందుకు రద్దు చేశారు సార్? ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉత్తర్వులు జారీ చేశారు రద్దు చేసినట్టు. రద్దు చేసినట్టు దాంట్లో అవకతవకలు జరిగినట్టే కదా. బీఆర్ఎస్ ప్రయత్నం ఏంటంటే ఈ నైనీ కోల్ అంశానికి ఫోన్ ట్యాపింగ్ కి లింక్ పెట్టాలని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అఫ్ కోర్స్ అదే లైన్ లో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మాట్లాడదాం. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ నిమాన్ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ విచారణకు సంబంధించి ఎన్ని గంటలకు ఆయన బయలుదేరిపోతున్నారు, నివాసం నుంచి తెలంగాణ భవన్కి ఎప్పుడు చేరుకుంటారు, ఎన్ని గంటలకు అక్కడికి వెళ్ళబోతున్నారు, ఎందుకంటే 11 o'clock అటెండ్ అవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా లైవ్ లో అప్డేట్ చేస్తారు. నుమాన్ అవుట్ టు యూ. కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్సింగ్లోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. సో ఇప్పటికే ఇటు కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు వచ్చిన తర్వాత హరీష్ రావుతో కలిసి తెలంగాణ భవన్కి వెళ్లనున్నారు. తెలంగాణ భవన్లో సో ఆయన కార్యకర్తలు ముఖ్య నేతలతో ఆయన మాట్లాడనున్నారు. దాంతోపాటు ఇప్పటికే ప్రస్తుతం ఆయన లీగల్ టీంతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే సిట్ విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆయన తన లీగల్ టీంతో చర్చిస్తున్నారు. ఎందుకంటే మొన్న హరీష్ రావుకు దాదాపు 7 గంటల పాటు సిట్ బృందం విచారించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఇక కేటీఆర్ని కూడా దాదాపు సుదీర్ఘంగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటికే తన లీగల్ టీంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ర్యాలీగా ఆయన కేటీఆర్ తెలంగాణ భవన్కు వెళ్ళనున్నారు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో హరీష్ రావు కూడా కేటీఆర్ నివాసానికి రానున్నారు. ప్రస్తుతం మనము కేటీఆర్ నివాసం దగ్గర ఉన్నాము. సో నార్సింగ్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసం దగ్గర మొత్తం కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఇటు సిట్ విచారణకు 11 గంటలకు కేటీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఆయన జూబ్లీహిల్స్లో ఉన్న సిట్ కార్యాలయానికి హాజరు కానున్నారు. సో ఇప్పటికే ఇటు సిట్ విచారణ నేపథ్యంలో కేటీఆర్ నిన్న కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో కార్తీక దీపం సీరియల్ మాదిరిగా ఇటు ఏదైతే సిట్ విచారణ కొనసాగుతుంది, దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు అయితే కొనసాగుతూనే ఉందంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆయన కూడా తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది కాబట్టి సో దాని మీద కూడా సిట్ అధికారులను ప్రశ్నిస్తానంటూ కూడా కొన్ని విమర్శలు కూడా నిన్న చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇటు కేటీఆర్ కాసేపట్లోనే తన నివాసం నుంచి బయలుదేరుతున్నారు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకుంటున్నారు. సో వారందరూ కూడా
ప్రస్తుతం కేటీఆర్తో మాట్లాడుతున్నారు. దాదాపు గంటకు పైగా ఇటు కేటీఆర్ లీగల్ టీంతో చర్చిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ కేసులో సిట్ బృందం ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఆయన లీగల్ టీంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి అడిగేటటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే దాని మీద కూడా పూర్తిగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 11 గంటలకు ఆయన హాజరు కానున్నారు. సో తెలంగాణ భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి అయితే చేరుకునేటటువంటి అవకాశం ఉంది. సో మొన్న హరీష్ రావుని దాదాపు 7 గంటల పాటు చర్చించారు. సో ఈ రోజు దాదాపు కేటీఆర్ అంతకంటే ఎక్కువ అంటే దాదాపు 10 గంటల వరకు ప్రశ్నించేటటువంటి అవకాశం ఉందని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కానివ్వండి, ఇటు ఫార్ములా ఈ కేసులో కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని ఇటు ప్రభుత్వం ప్రధానంగా టార్గెట్ చేసుకుంటుంది. ఎన్నికలు వస్తున్న ప్రతిసారి కూడా కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్లో కొంత అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం బీఆర్ఎస్ శ్రేణులను దెబ్బతీయడం కోసమే ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతం అయితే ఇటు కేటీఆర్ నివాసం నుంచి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ కు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ రుమాన్, మళ్ళీ మీతో మాట్లాడతాం కేటీఆర్ నివాసం దగ్గర పరిస్థితి తెలుసుకోవడానికి. సో సామ గారు, సో పరిస్థితి ఏంటంటే నేను కేటీఆర్ నోటీసులు రాగానే ఆయన వాదన ఏంటంటే, ఒకటి అసలు ప్రభుత్వాలకు ఏమి సంబంధం, అధికారుల స్థాయిలో ఏదో చేస్తారు, ఎవరి మీద అనుమానం ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము ఎవరిని మీరు చేశారు ఎలా చేశారని మేము అడుగుతామా, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చేయట్లేదా, నా ఫోన్ ట్యాప్ చేయట్లేదని మీరు చెప్పగలరా, ఏ అధికారినా చెప్తాడా అని ఎదురుతాడు మొదలు పెట్టారు ఆయన. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఐబీఎం ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. మేము కూడా అదే చెప్తున్నాం, మాకేం సంబంధము, అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నాయకులకు మాకేం సంబంధం ఉంటుందండి. వాళ్ళ ఏదైనా లొసుకులు జరిగినాయి అనుకోండి, వాళ్ళు కేసులు పెడతారు, కేసులు తీసుకున్నటువంటి దాని మీద విచారణ చేస్తారు, అవన్నీ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటివి అవన్నీ వాళ్ళు విచారణ చేసుకుంటూ పోతారు, మాతో డిస్కషన్ చేస్తారు. సిట్ విచారణకు సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారి లాజిక్ ప్రకారంగా అధికారులు నాయకులకు ఎందుకు చెప్తారండి, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మాకు చెప్పారని అంటుండు కదా. మేము కూడా అదే చెప్తున్నాం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మాకెందుకు చెప్తారు ఇదంతా, ఎవరిని పిలుస్తారు, ఎవరు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు, విచారణ ఎట్లా చేస్తారు, నెక్స్ట్ ఎవరిని పిలిపిస్తారు, మాకెందుకు చెప్తారు సార్. సేమ్ లాజిక్ అప్లైస్ టు యూ కదా కేటీఆర్, మీరు మాట్లాడేటటువంటి లాజిక్ మీకు కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే మాకు కూడా చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఎందుకు అంటారు, మీరే అధికారులతో కేసులు నడిపిస్తారని. ఒకవేళ ఆ మాట అన్నావు అనుకో, మరి నువ్వే అధికారులతో ఫోన్లు ట్యాప్ చేయించినావు అని మేము కూడా అంటున్నాం. కాదు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయి, మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అని ఆయన ఆరోపణ. ఇప్పుడు అనేటటువంటి దానికి అప్పుడు మీరు అన్నది కరెక్ట్, వాళ్ళు చెప్పేటటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి చిట్టా ఉంటుంది, అధికారికంగా కాగితాలు ఉంటాయి, అట్లాంటిది మీద ఏమైనా ఉంటుంది, అట్లాంటి దాని మీద మీరు ముందుకు ప్రొసీడ్ కావచ్చు. కానీ గతంలో అవన్నీ ఆధారాలు దొరికినాయి కాబట్టి, ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిరు కాబట్టి, మూసిలో కట్టగట్టి పడేసిరు కాబట్టి, తర్వాత కేసులు అయినాయి కాబట్టి, దొంగతనంగా చేయాల్సినటువంటి పనేముందనే విచారణ మొదలైంది కాబట్టి, తర్వాత విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు పొలిటికల్ నాయకుల యొక్క పేర్లు చెప్పిరు వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లు కాబట్టి ఇదంతా విచారణ జరుగుతుంది. ఇదంతా పోలీస్ పరిధిలో ఉంటున్నటువంటి విచారణమైనటువంటి విషయము. ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అని అంటే, ఇదే హరీష్ రావు గారు ఎన్నికల కంటే ముంగట ఎంతో మందితోటి అన్నాడు, వీడికి రాకుర్రి, నాకు ఫోన్లు చేయకుర్రి, నా ఫోన్లు ట్యాప్ అవుతుంది. మనం అందరం విన్నాం, మాట్లాడినాం, ఇదే డిబేట్లలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఏదో కొత్తగా జరుగుతున్నట్టు, కొత్తగా ఏదో అంటే ఏది జరగకపోయినా ఏదో తప్పుడు కేసులు పెట్టినట్టు, ఇది ఇప్పుడు పెట్టిన కేసు కాదు కదా రిషి గారు. సో విచారణను ఎదుర్కొనే దానికి వాళ్ళ యొక్క అసలు స్వరూపాలు తెలంగాణ ప్రజల ముందుకు పోతాయి అని చెప్పి ఏదో ఒక కారణం కావాలి కదా, ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఏదో పలానా దాంట్లో మేము కుంభకోణాన్ని ఏదో వెలికి తీసేసినందుకే మమ్మల్ని ఇది చేస్తారు అన్నాడు. అంతకంటే ముందు ఎన్నికలలో ఏదో హెచ్సియు చెప్పినాం అన్నారు. నేను ఇప్పటిదాకా కూడా అడుగుతున్నా, బాలరాజు గారు లైవ్లోనే ఉన్నారు మనతో పాటు. బాలరాజు గారు, మీరు వెలికి తీసినటువంటి కుంభకోణం ఏంటిది, ఆ కుంభకోణంలో ఎవరికి ఎన్ని ముడుపులు పెట్టినాయి, దాని యొక్క అంకెందో చెప్పు మనూరి. గాలి మాటలు, పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప నిరాధారంగా ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ఒక్కటంటే ఒకటి వీళ్ళు ఇట్లా మాట్లాడతారని అన్నీ తీసుకొని వచ్చిన నేనైతే. మరి నేనైతే చర్చకు సిద్ధమనే వచ్చిన, అన్నీ ఒకటి కాదు. అసలు పాలసీ ఏంది, దీని విధానం ఏంది, టెండర్ విధానం ఏంది, ఈ నియమాలు ఎవరు తీసుకొని వచ్చారు, ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి అరే నేను అదే అంటున్నా, ఏదో ఒకటి కారణం కావాలి కాబట్టి ఆ కారణాన్ని అడ్డం చెప్పంటే ఆ కారణంలో మేమంటే బాగా మేము ఇబ్బంది పడిపోయి వీళ్ళ మీద అంటే ఈ కేసు చేస్తున్నామంట. అసలు ఎప్పటి కేసు ఏది, ఇన్ని రోజులు అంటే కేంద్రం మనకు అనుమతి ఇవ్వలేదు, ఆయన ప్రభాకర్ రావుని తీసుకొని రావడంలో విచారణకు తేవటంలో మనకు కొంచెం ఆలస్యమైంది.
అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 6 నెలలైతే మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలు ఇవే జరిగిపోతా ఉన్నాయి. పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ పరిధిలోకి పోయినటువంటి వ్యవహారం, దేశం దాటి పారిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన తీసుకొని రావాలంటే యావత్ మీద సమయం పట్టింది. వచ్చిన తర్వాత విచారణ వేగవంతమైంది. సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. అంతే తప్ప ఈ రోజు వచ్చేసి మేమేదో కనిపెట్టి కొత్త పెట్టినటువంటి కేసు కాదు కదా. ఇందులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకో లేకపోతే హామీల అమలు గురించి అడుగుతున్నందుకో అవినీతి గురించి అడుగుతున్నందుకో టార్గెట్ చేశారని కేటీఆర్ ని హరీష్ రావుని హరీష్ రావుని పిలిచారని వాళ్ళు మీరు ఎన్ని విచారణలు పిలిచినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎండగడుతూనే ఉంటాం అన్నారు కేటీఆర్. నేను లాస్ట్ టైం కూడా మీ డిబేట్లోనే నేను వాళ్ళు ప్రశ్నిస్తానే ఉంటాం కాదు, పారిపోతానే ఉన్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నది, ఇప్పుడే నేను ట్వీట్ చేసిన సీన్ నెంబర్ 1 ఆయన పోయేటప్పుడు ఏదో ఉద్యమానికి పోతున్నట్టు ఆయన ఏదో ఓవర్ యాక్షన్ చేసిపోవడము, కార్యకర్తలు అంతా నాయకుడు ఎటో వెళ్ళిపోతుండే అన్నట్టు, లోపలికి పోయేటప్పుడు అడ్వకేట్లను ఎలా చేస్తలేరు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అది కాదు, కేటీఆర్ గారికి ఇంకొకటి ఉంటుంది. ఏసీబీ విచారణ కూడా పోయినప్పుడు అడ్వకేట్లను అనుమతిస్తలేరు అని చెప్పి భారీ ఒక హైడ్రామా వేసి తర్వాత హైకోర్టుకి అడ్వకేట్లను తీసుకొని వచ్చినుండే. ఈడ సిట్టు విచారణ కాడ కూడా మరి ఏం డ్రామా చేశాడంటే అడ్వకేట్లను రాణిస్తలేరు అంటే ఒక కొత్త డ్రామా కూడా చేస్తాడు. చేయలే మన హరీష్ రావు గారి దాంట్లో కూడా చేయలే. బట్ నేను చెప్తున్నా, ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు ఆ డ్రామా చేయడము, బయటకు వచ్చి ఇక మా బావమరిది అసలు పోలీసు వాళ్ళని చెడుగుడాడినని బయట హరీష్ రావు గారు మాట్లాడము, కార్యకర్తలందరినీ ఏదో జోష్ నింపే ప్రయత్నం చేయడము. మా తర్వాత కేటీఆర్ గారు బయటకు వచ్చేసి నన్నేం అడగాలి, నేనే ఇంగ్లీష్లో మాట్లాడినా వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారా నేను ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క స్క్రిప్ట్ లో భాగమైనటువంటి అంశాలు. ఆయన చెప్పారు, నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతానంటే సిట్ అధికారులని, డియర్ ఆఫీసర్స్ నా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా చెప్పండి అని ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడుగుతారు. అయితే లేదని చెప్తారు, అయితే లేదని చెప్తారు. ఏంది తర్వాత ఏంది చెప్పలేదు, ఒక క్వశ్చన్ చెప్పారు. పాపం ఆయనకు అక్కడికే ప్రిపేర్ చేసి పంపించారు. బావతోటి కూడా కూర్చొని బావా ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, క్వశ్చన్ పేపర్ క్వశ్చన్లు చెప్పంటే ఆ రోజు ఫిజిక్స్ నడుస్తే ఈ రోజు మ్యాథ్స్ నడుస్తుంది, అట్లా ప్రిపేర్ అయిపోక ఇబ్బంది అవుతుంది నీకు. సో నీ ఇన్వాల్వ్మెంట్ గతంలో ఏముండనో, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏముండనో, ఈరోజు మిమ్మల్ని పిలిచింది కూడా ఒక నేరస్తుడి లెక్క కాదు, ఒక విట్నెస్ లెక్క. ఒక విట్నెస్ లెక్క పిలిపించి మాట్లాడినప్పుడు ఉన్నట్టు చెప్తే ఇవన్నీ అవసరం లేదు, అవసరమే లేదు. మీరు ఏమిట్లా ఏం లేకుండా ముంగంటే నేరస్తుడు, మీరు తప్పు చేసిరు కాబట్టి లోపల నేరస్తుడు అనేటటువంటిది అది మీకు ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ నానా హంగామా ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. ఎందుకనంటే మీరు చేసింది కాబట్టి, అది చేయింది కాదు కదా, చేసింది కాబట్టి, విధ్వంసం చేసిరు కాబట్టి, పరిచయాలు చేసిరు కాబట్టి, చిట్టీలు ఇచ్చారు కాబట్టి, ఫోన్లు ట్యాప్ చేయించారు కాబట్టి. ఈరోజు ఏవి ఎన్ని మాట్లాడినా సార్ గతంలో జరిగినటువంటి చేసినటువంటి పాపాలను మీరు ఎదుర్కోవాల్సిందే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వ్యక్తులని విచారణకు పిలిపిస్తుంది. దోషులైనటువంటి వాళ్ళని సంబంధం లేదు. ఎట్లా అధికారులు చేసేటటువంటి డ్యూటీ మాకేం సంబంధం సార్? ఇప్పుడు అందరు మీ లెక్కనే మీడియాలో వచ్చింది, నేను మాట్లాడుతున్నా, నాకెట్లా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు కదా. సో ఈ పోలీసులు సిట్టు మీద మాకు ఉంటున్నటువంటి నమ్మకం అంటున్నాం మేము. సో కాళేశ్వరం మీద కూడా మేము కమిషన్ వేసినాము, రిపోర్ట్ వచ్చింది. కాకపోతే బీజేపీ వచ్చి మీకు శాతనైతే లేదు, 48 గంటలలో మేము కేసీఆర్ని లోపటేస్తాం, చూడరు ఎట్లుంటుందో. దమ్ముంటే ధైర్యం ఉంటే, గతంలోనంటే సిబిఐకి అనుమతి ఇవ్వకపోయేసరికే మేము రాష్ట్రంలోకి రాలేకపోయినాం. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు దమ్ముంటే అనుమతి ఇవ్వండి, మేము ఏం చేస్తామో చూపిస్తాం మా తడాకా అని అన్నారు. మేము ఏదో ఒకసారి ఇచ్చినాం, ఇచ్చినందుకు ఏమైందో ఇక తర్వాత మనం అందరం చూసినాం. ఒకటే లైన్ అండి, బీజేపీ మాక్సిమం బీఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ 100% కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా అదే ఉండే. సో వీళ్ళిద్దరు కలిసి చేసేటటువంటి డ్రామాలు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రజలకు తెలుసు, ఎన్ని చేసినా దొరికిపోయారు. వాళ్ళేమో 2 ఏళ్లు కాదు ఇంకో ఏడాదైనా ఇదేదో కాలయాపన, మీరిద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారనేమో బీజేపీ అంటుంది. నేను ప్రకాష్ రెడ్డి గారు గతంలో హాజరైనప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇందులో ఎవరిని వదిలిపెట్టలేదు, సొంత పార్టీ లేదు, బయట పార్టీ లేదు, ఇంట్లో వాళ్ళు లేదు, జర్నలిస్ట్ లేరు, అందరినీ ఫోన్ ట్యాపింగ్ లో విచారణ చేశారు. కానీ ఈ విచారణ ఇప్పుడు తాజాగా మీ వర్షన్ ఏంటంటే బీజేపీది ఎన్నాళ్ళు సాగదీస్తారు దీన్ని, మీరు కుమ్మక్కై దీన్ని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పోనీ ఏం జరుగుతుంది? మీ వర్షన్ ఏంటి ఇందులో? మిత్రులకు మీకు నమస్కారం ఋషి గారు. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిందే మేము కూడా ఆరోపిస్తున్నాం సార్. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం అని అంటాం సార్. ఎందుకంటే ఎలక్షన్ల ముందర పతాక శీర్షికలో వాళ్ళు నోటీస్ ఇవ్వడం, హంగామాతో పోవడం, పతాక శీర్షిక ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటలు అంటారు, 11 గంటలకు పోతే సాయంత్రం 8 గంటల దాకా మొత్తం లైవ్ డిబేట్లు అన్ని కనిపిస్తుంటారు. ఇలా మొత్తం ఇంకా వారే వచ్చినారు, పోయినారు, అడుగుతున్నారు, చెప్తున్నారు, గంటకు వస్తారు. ఇక మొత్తం మీరు లైవ్ డిబేట్లు పెట్టేసి మీరు మీ ఫోటో కెమెరా ఉంటుందా, మీ రిపోర్టర్ ఉంటాడు, ఇస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. ఇది వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే. వీళ్ళు చెప్తుందే వాళ్ళు చేస్తుంది, వాళ్ళు చేయాలని పని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, నోటీసులు టైంలో ఇస్తుంది అనేది మా అనుమానం అండి.
అందుకోసమనే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ రోజున మొన్న హరీష్ రావు గారికి ఈ రోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నాటకం కాదు అని ప్రూవ్ అవ్వాలంటే ఎప్పుడు నమ్ముతారు మీరు? నేను చెప్తాను, అది కూడా చెప్తాను. అయితే ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి దీంట్లో మేము ఇమ్మీడియట్ గా నేను 2-3 పాయింట్స్ క్లియర్ చేస్తాను. బాలరాజు గారు చెప్పిన ఇంకో చెప్పిన మొన్న హరీష్ రావు గారు మాట్లాడింది కూడా ఏదో కార్తీక దీపం లాగా పోతుంది, అది పోతుంది అన్నారు. సార్ మీరు ఋషి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ దేశంలో కుంభకోణాల పేరు మీద ప్రభుత్వాలు మారినటువంటి బోఫర్స్ కుంభకోణం విషయంలో ఎన్ని రోజులు పట్టిందండి ఈ చర్చ దాని రిపోర్ట్ రావడానికి? తెల్లారి పొద్దుగా వచ్చేసిందా? ఎన్నేళ్లు పట్టిందా? ఆ సిబిఐ విచారణ చేసింది కదా, ఎన్నేళ్ళు చేసింది సిబిఐ? పార్లమెంటరీ కమిటీ కూడా చేసింది. పార్లమెంటరీ అంటే స్టాండింగ్ కమిటీ చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు నడిచింది స్టాండింగ్ కమిటీ కూడా. అంతేందుకు మీకు అంటే జైన్ హవాలా కేసు ఎగ్జాంపుల్ చెప్తే ఎన్నేళ్ళు పట్టింది? 1 లక్ష రూపాయలు అద్వానీ గారి కేసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది 1 లక్ష రూపాయల కేసు కోసం. హవాలా కేసులో వాళ్ళ ఇంటరాగేషన్ లో మీకు ఇంట్రెస్టింగ్ చెప్తే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు, మీరెందుకు వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఎందుకు పిలిచారు, కక్ష సాధింపు ఇవన్నీ అని కూడా. జైన్ హవాలా కేసులో అద్వానీ గారు డ్రైవర్ ని పిలిచారు, అద్వానీ గారు పి అని కూడా పిలిచారు. ఎందుకు పిలిచారు మరి? అంటే జైన్ హవాలా కేసులో అద్వానీ గారు పిఏ తీసుకున్నట్ట. ఇది సమాచారం కోసం మేము తెలుసా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అద్వానీ గారు సహకరించారు, అయిపోయింది కేసు, కోర్టుకు పోయింది, కోర్టు తర్వాత కొట్టేసింది. అది అట్లా మనం ఫైట్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటే సంతోషపడతాం. అది కూడా కాకపోతే మేము ఇప్పుడు దీన్ని లోటపీసుల కేసు అని, భాష సరే మంచిది కూడా కాదు, లోటపీసుల కేసు అని, కేసులు ఏముంది అని, లేకపోతే కేసుకు పోతున్నాం మమ్మల్ని అరెస్ట్ చేసిన ధైర్యంగా ఎదుర్కొంటాం, మేము ఉద్యమకారులం, మేము కోర్టులకు పోతాం, ఇది అవసరమా? ఇవన్నీ కూడా అంటే అరెస్ట్ కోసం మీకు 160 మీకు నిన్నటి పేపర్లు వస్తున్నాయి కదా రిషి గారు, అండర్ సెక్షన్ 160 రామ్మోహన్ కూడా అడ్వకేట్ సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చాము. నోటీస్ తో సాక్ష్యం, సమాచారం, ఇన్ఫర్మేషన్, ఇది రొటీన్ ప్రాసెసే కదా. ఏ ఇన్వెస్టిగేషన్ కైనా కూడా రొటీన్ ప్రాసెస్ అయింది. మా బండి సంజయ్ గారు కూడా పిలిచారు కదా సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో. బండి సంజయ్ గారు తెలుసు కాబట్టి పిలిచారు, లేదా కేటీఆర్ గారు ఐడెంటిఫైడ్ ఒక ప్రముఖ నాయకుడు కాబట్టి బయటకు వస్తుంది. కానీ వాళ్ళు 400 మంది పిలిచారు ఇప్పటిదాకా. ఏ ఒక్క ఫోన్ మా ఆఫీస్ లో ఎంప్లాయీ కూడా పిలిచారు. ఏ ఒక్క ఫోన్ అయినా ఎవరి ద్వారా ట్యాప్ అయిందో వాళ్ళ దగ్గర 4 నెంబర్లు ఉన్నాయి. ఇప్పటిదాకా 400 మంది పిలిచారు. ఇంకా పిలుస్తారో ఎవరైనా పిలుస్తారో కూడా తెలియదు. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ సహకరించడం, ఇన్వెస్టిగేషన్ లో చెప్పాల్సింది చెప్పాలని బయటకు రావడం పక్కన పెట్టేసి రాజకీయంగా మేము ఎదుర్కొంటాం, మాకు దమ్ము ఉంది, మేము ఉద్యమకారులం ఉద్యమం కేసు ఏమన్నా అంటే ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అడుగుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇచ్చారు అని అక్కడికి వస్తారు. ఇదంతా కూడా ఈ భాష అంతా కూడా తమ రాజకీయంగా అడ్వాంటేజ్ గా తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంటున్నా. రాజకీయంగా తమ కోసం మర్చుకోవడం కోసం ఇది ఏమున్నది కేసు? ఉద్యమ కక్ష సాధింపు అవుతుందా? విట్నెస్ కోసం పంపిస్తే కక్ష సాధింపు అవుతుందా? 160 రామ్మోహన్ రెడ్డి గారు సెక్షన్ 160 కింద నోటీస్ పంపిస్తే కక్ష సాధింపు అవుతుందా? అది ఇన్వెస్టిగేషన్ లో భాగం అది. కాబట్టి సిట్టు పని సిట్టు ఏనియండి అని చెప్పుకుంటూనే ఈ కేసులు ఏమి లేదు, నీళ్లు నమిలిరు అవసరం బయట చెప్పడం, నీళ్ళు నమిలిరా నీళ్ళు నమ్మలేదు అనేటువంటి, నువ్వు నీళ్ళు నమిలిరు అంటే వాళ్ళు ఎది చేసిరని వాళ్ళు ఇంకోటి లీకిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా తమకు అడ్వాంటేజ్ గా మలుచుకోవడం కోసం బీఆర్ఎస్ చేసుకుంటుంది, దాన్ని కాంగ్రెస్ సహకరిస్తుంది. ఈ రెండు జరుగుతున్నటువంటి మీకు అనుకొస్తే మొన్నంతా డే అంతా చూపించేశారు కదా, ఈ రోజు డే అంతా చూపించారు. సాయంత్రం కాగానే మళ్ళీ అన్ని టీవీ డిబేట్స్ అన్ని కూడా అన్ని ఛానల్ టీవీ డిబేట్స్ అని కూడా ఇదే ఉంటది. రేపు అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో ఫ్రంట్ హెడ్ లైన్ లో ఇది జరిగింది అనేటువంటిదే ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఇద్దరు ఆడుతున్న నాటకాల్లో మేము భాగమని భావిస్తామండి. మీరు ఇందాక 2 కేసులు ఎగ్జాంపుల్ చెప్పారు కదా ప్రకాష్ రెడ్డి గారు, నేనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా 2 ఏళ్ళు అయిపోయిందంటే మరి ఇందులో విచారణ పూర్తిగా చెయ్యాలి. ఇప్పుడు కేటీఆర్ ని పిలవడానికి దాదాపు రేపు మార్చికి 2 ఏళ్ళు నమోదంటే దాదాపు 18-20 నెలలు పట్టింది. అంటే విచారణ చేయకుండా ముందే పిలిస్తే అప్పుడు కక్ష సాధింపు అంటారుగా. కరెక్ట్. నేను అందుకో చెప్తున్నాను, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రాకుండా విచారణ అనేది సాధ్యం కాదు. ప్రభాకర్ రావు గారు ఏం చేశారు, సుప్రీం కోర్టులో దాన్ని ఆయన ఒక కవచాన్ని తయారు చేసుకొని సుప్రీంకోర్టు స్టే ఉందని చెప్పి ఆగినాడు. ఆగిన తర్వాత సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు వాళ్ళ ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా సహకరించలేదని కదా బయటకు వచ్చినట్టు వార్త. మనకి ఏం నిజాలు మనకు తెలియదు. ఆయన సహకరించట్లేదని చెప్పి సిట్టు కూడా కోర్టులకి అఫిడవిట్ వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా విచారణ కొనసాగాలి పూర్తిగా. బీజేపీ విమర్శ చేయడం కూడా అర్థం లేదే కదా మీరు చెప్పిన. నేను ఒకటి మాత్రం చెప్తాను సార్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం అని
అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే ఇంకోసారి కాదు, ఎలక్షన్లప్పుడు ఈవెన్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ పాపం వాళ్ళకి ఉన్న ఆస్తులు అమ్ముకోనికి ట్రై చేస్తే, సపోజ్ నా ఆస్తిని మీరు కొనుక్కుంటారు, నాకు 4 కోట్లు ఇస్తారు అనుకుంటే, మీ ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్ ట్యాప్ చేస్తే ఓ మీరు కొంటున్నారా, అయితే ఋషి గారు మీరు కొనకంటే ఋషి గారు మీరు ఇచ్చారు. లాజిక్ అర్థమైంది కదా మీకు. నేను క్యాండిడేట్ ను, నా భూమి నా ఏదో ల్యాండ్ మీరు కొనుక్కుంటే నాకు 4 కోట్లు వస్తాయి, ఎలక్షన్ లో పనికి వస్తాయి. మహేష్ గౌడ్ చెప్పింది వాస్తవం అయితే ఇది వాస్తవం. ఇప్పుడు మీకు అది ఆ కేసులో నందకుమార్ 4 ఎమ్మెల్యేల కోచింగ్ కేసులో కూడా బయటకి వచ్చింది కేసు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది, ఎట్లా జరిగింది అనేది, దానికి ఎవరు బాధ్యులండి. మీరు ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్ కేసు బయటకు వచ్చిన రోజున అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పట్టుకున్నామంటారా, ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాబట్టి సహజంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీస్ పంపాలి కూడా, వాస్తవానికి నోటీస్ పంపాలి కూడా. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్ ఫైల్స్ అదే ఫామ్ హౌస్ ఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసు కదా. ఆ కేసులో ఆ రోజు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది ఎవరు అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సంబంధం ఉందని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేసుకున్నారు కదా. ఇంకా నేను ఏదో సిట్టో లేకపోతే ఇంకో అడ్వకేటో లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వల్ల ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు తనకు తానుగా అడ్మిట్ చేసుకున్నాడు, ఎస్ నాకంత సమాచారం ఉంది, నాకు మొత్తం విషయాలు తెలుసు అని. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత కూడా నేను నోటీస్ పంపొద్దు అంటే, ఆ రోజు హరీష్ రావు గారు మీకు గుర్తుంటారు, హరీష్ రావు గారు కేసీఆర్ తెలంగాణ భవన్ లో వెయిట్ చేస్తుంటే ఆ 4 ఎమ్మెల్యేలు రాగానే వాళ్ళని తీసుకొని ప్రగతి భవన్ పోయి అక్కడ వాళ్ళని దాచిపెట్టి ఇవన్నీ జరిగిందంటే మనం అంతా చూసాం కదా, మీడియాలో అంత వచ్చినట్టు వార్తలే కదా. కాబట్టి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉందని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోరు. నేను చెప్పక్కర్లే, మీరు చెప్పక్కర్లే, ఇంకో కాంగ్రెస్ పార్టీ చెప్పక్కర్లే, ఏజెన్సీలు చెప్పక్కర్లే. అదే ఇంతమంది మీరు ఇందాక చెప్పిన 100 మంది విచారణకు హాజరైన వాళ్ళు అనేక మంది దీంట్లో పొలిటికల్ జోక్యం ఉంది అని బాధితులు చెప్పారు. అందరూ చెప్పిన తర్వాతే దీని మీద విచారణ చేసిన తర్వాతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనంతటా ఆయనే విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత ఇది హరీష్ రావుని పెట్టారు, కవితని పెట్టారు, ఈటెల రాజేంద్రని పెట్టారు, నా ఫోన్ చేశారు అని ఆయన చెప్పిన తర్వాత ఇక విచారణలో అన్ని యాంగిల్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్ని పిలుస్తూ ఇంకా అంటే ఏం అడుగుతారో తెలియదు కానీ ఖచ్చితంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సిట్ దగ్గర ఉంది, అది కేటీఆర్ గారు ఊహించలేరు అని చెప్తున్నారు. మాట్లాడదాం బిఫోర్ దట్ ఒకటే పాయింట్ చెప్పి ముగిస్తా. సిట్ దగ్గర ఆన్ పేపర్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి, దాన్ని మీరు నేను మార్చలేము. అయితే ఆ రికార్డ్స్ ఆధారంగా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. చెప్పకపోతే 6 గంటలు కాదు, 12 గంటలు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గర రికార్డ్ లెక్క కాదు కదా. మీరు చెప్తున్నారా, సహకరిస్తున్నారా, సహకరించలేదని సిట్ అధికారులకు తెలుస్తుంది. ఎందుకంటే రికార్డు ఉంది. మీ రికార్డును కొరిలేట్ చేసుకుంటా మీరు సమాచారం ఇవ్వగలిగితే అది మీకు మంచిది, ప్రజలకు మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇవ్వలేకపోయినంత మాత్రం మీరు సమాచారం చెప్పాలంట మాత్రం అఫ్కోర్స్ ఫైనల్లీ పేపర్ స్పీక్స్. ఏవైతే ఫైల్స్ ఏమైనా మాట్లాడతాయి. ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిన వాళ్ళను దీర్ఘ కసరత్తు తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆధారాలు ధ్వంసం చేసేసామని ఎస్ఐబి పెద్దలు అప్పుడు సంబరపడ్డారు. కానీ తర్వాత ఏమైంది, టెలికాం నోడల్ అధికారుల దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఆ విషయం మర్చిపోయారు. అసలు అది తీసారు, దాంట్లోనే కదా బయటపడ్డాయి. మన మీద కనిపెట్టేది ఉండదు, అది కాదు వీళ్ళు అవన్నీ ధ్వంసం చేశారు. మరి ఇది ఉంటుంది కదా, ఉంటది. ఆ లిస్ట్ అంతా వచ్చింది, ఫోర్ట్నైట్ డేటా మొత్తం వస్తుంది, ఫోర్ట్నైట్ డేటా వస్తుంది. 4000 పైచిలుకు ఫోన్లు సార్, 4000 పైచిలుకు ఫోన్లు. అర్థం చేసుకోండి ఎంత సీరియస్ కేసు అనేది. 10 గంటలకు ప్రెస్ మీట్ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దనేది నా అభిప్రాయం సార్. ఈ విచారణ ముందు మాట్లాడడానికి ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడదాం. కేటీఆర్ సిద్ధమయ్యారు 10 గంటలకి మీడియాతో మాట్లాడతారట. ప్రస్తుతానికి సిటీ కార్యాలయం దగ్గర జూబ్లీస్ పోలీస్ స్టేషన్ దగ్గర మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడికి ఎన్ని గంటలకు రాబోతున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో హరీష్ రావు కూడా చాలా మంది వచ్చే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు స్పష్టంగా చెప్పారు లోపలికి హరీష్ రావు ఒక్కళ్ళనే ఎలవ్ చేస్తామని. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రవీణ్? ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఆ కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నార్సింగ్లో తన నివాసంలో కేటీఆర్ ఉన్నాడు. నార్సింగ్ నుండి నేరుగా
బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ మొన్న విచారణలో ఈ నెల 24న జరిగినటువంటి హరీష్ రావు విచారణకు సంబంధించి మనం గమనించినట్లయితే కేవలం హరీష్ రావును మాత్రమే లోపలికి అనుమతించారు. న్యాయవాదులు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అనుమతించట్లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చినది సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చారు. కాబట్టి కేవలం నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తులను తప్ప వేరే వాళ్ళకి అనుమతి లేదనేటువంటి అంశాన్ని మొన్న హరీష్ రావు వచ్చినటువంటి సమయంలో పోలీసులు చెప్పడం జరిగింది. కానీ నిన్న బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నటువంటి ప్రకారం, ఎందుకంటే కేవలం 2-3 గంటలు మాత్రమే విచారణ జరిపి పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ సాయంత్రం వరకు విచారణ జరపడం, లేదంటే లేట్ నైట్ వరకు కూడా ఒకవేళ కేటీఆర్ని విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదిని కూడా కేటీఆర్తో పాటు లోపలికి అనుమతించాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్. కానీ పోలీసులు చెప్తున్నారు కేవలం కోర్టు డైరెక్షన్స్ ఉన్నటువంటి సమయంలో మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తాం తప్ప ఇలాంటి కేసుల్లో నోటీస్ జారీ చేసి విచారించినప్పుడు ఎవరైతే నోటీస్ అందుకున్నారో ఆ వ్యక్తులు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది, మిగిలినటువంటి వారికి ఎవరికి అనుమతి ఉండదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అందుకోసమే శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉంటుందనేటువంటి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతోటి ప్రస్తుతం బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, క్విక్ రియాక్షన్ టీం కావచ్చు, ఏఆర్ పోలీసులతోటి పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటలకు కేటీఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రోజు కూడా హరీష్ రావుని ఏ విధంగా అయితే సుదీర్ఘంగా విచారణ జరిపారో అదే విధంగా ఈరోజు కేటీఆర్ను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ విచారణ కొంత భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పాత్రకు సంబంధించి కొంత అధికారులు అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ను ఈరోజు కొన్ని అంశాలపైన, అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ గురించి కూడా కొంత సిట్ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాము, అంటే అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒక వ్యాపారిని, శ్రీధర్ రావు అనేటువంటి వ్యాపారిని దాదాపు 12 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు ఇప్పించాడు. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్లతోటి ప్రైవేట్ పంచాయతీలో ఇప్పించాడనేటువంటి ఒక అభియోగం ఉంది, ఆరోపణ ఉంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి పార్టీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారనేటువంటి సమాచారం అందుతుంది. దాంతోపాటు మరొక వ్యక్తి నుండి, మరొక వ్యాపారవేత్త నుండి కూడా 3 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించారు. అది కూడా ఎస్ఐబి అధికారులు బలవంతంగా భయపెట్టి ఇదంతా కూడా జరిపారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిట్టు విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల కంటే ముందు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ జరిగాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. వాటికి సంబంధించి ఈరోజు కేటీఆర్ను సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 243 క్రైమ్ నెంబర్లోని ఆ ఎఫ్ఐఆర్లోనే ప్రస్తుతం కేటీఆర్ను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు ప్రవీణ్ చెప్పిన కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు విచారణకి, మిగతా వాళ్ళ విచారణకి, కేటీఆర్ విచారణకి స్పష్టమైన తేడా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో కీలక నేత. సో పార్టీకి ఆర్థిక లావాదేవీలు, అలాగే గతంలో ఎస్ఐబి చీఫ్ చెప్పిన ఇన్ఫర్మేషను, అలాగే ఎలక్టోరల్ బాండ్స్, 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వెనకాల ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులు ఉన్నాయనే కీలక ఆధారాలు సిడపట్లో కేటీఆర్ తన నివాసం నుంచి బీఆర్ఎస్ భవన్కి బయలుదేరిపోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు 10 గంటలకు ప్రెస్ మీట్లో. ఇప్పటికి మనకున్న సమాచారం అయితే అటు నుంచి దాదాపు 20 మినిట్స్ రీచ్ అయిపోవడం. సో 10:40, 10:35 ప్రాంతంలో బయలుదేరి 11 గంటలకల్లా సిట్ ఆఫీస్కి చేరుకుంటారు. ఇప్పటికీ చాలా స్పష్టంగా సిట్ చెప్తుంది ఏంటంటే కేటీఆర్ ఒక్కళ్లే లోపలికి హాజరు కావాలి. గతంలో హరీష్ రావు అలాగే హాజరయ్యారు, మిగతా వాళ్ళందరూ కూడా అలాగే హాజరయ్యారు. అడ్వకేట్స్ ఎవరిని లోపలికి అనుమతించే అవకాశం ఏమి ఉండదు. ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆఫీస్ కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి కాసేపట్లో లైవ్ అప్డేట్స్ తీసుకుందాం. బిఫోర్ దట్ బాలరాజు గారు, మిగతా వాళ్ళ విచారణ కంటే 100 మందిని ఇప్పటివరకు పిలిచిన విచారణకు వాళ్ళ సాక్షుల, బాధితుల, జర్నలిస్టుల వీళ్ళందరి విచారణ ఒక ఎత్తు, హరీష్ రావు విచారణ ఒక ఎత్తు, కేటీఆర్ విచారణ మాత్రం డెఫినెట్గా ఇట్స్ స్పెషల్. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా విషయాలు, హరీష్ రావుకి తెలియని విషయాలు కేటీఆర్ తెలుస్తాయి. లావాదేవీలు ఏంటి, ఫండ్ ఎంత వస్తుంది,
మీకు ట్రెజరీలోకి, పార్టీ ట్రెజరీలోకి ఎంత వస్తుంది, ఎవరెవరు ఎలక్టోరల్ బాండ్స్ ఎంత ఇచ్చారు? ఇప్పుడు SBI సుప్రీంకోర్టు ఆదేశాలతో బయట పెట్టే వరకు 3 కంటివాడికి తెలియదు ఏ పార్టీకి ఎవరెంత ఇచ్చారు. సో ఈ 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వెనకాల కూడా ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులు ఉన్నాయా లేదా? ప్రభాకర్ రావు విషయాన్ని 12 కోట్ల ఎంతో ఇంకొక అతను కంప్లైంట్ చేశాడు, ఇచ్చారు. ఒక పర్సనల్ పంచాయతీలో 3 కోట్లు ఎవరికో ఇప్పించారు. అంటే దీన్ని దేనికి పడితే దానికి వాడేశారు ఫోన్ ట్యాపింగ్ని. అట్లుంటుందా రిషి గారు? ఈ దేశంలో కూడా ఎలక్ట్రల్ బాండ్ల పైసలు బీజేపీకి ఎక్కువ వస్తున్నాయి. మీరే భారతీయ జనతా పార్టీకి సుమారు 5,000 కోట్ల పైసలకు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఆదాయం వచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో పత్రికలలో కథనాల్లో చూసినాం. అంటే మరి వాళ్ళంతా వ్యాపారవేత్తల్ని ఫోన్ ట్యాప్ చేస్తూ వాళ్ళని పట్టుకునేది మా భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ ఇస్తారా సస్తారని అంటున్నారా? దీని మీద భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. ఒకటి, ఈ దేశంలో అనేక మంది నక్సలైట్లు చచ్చిపోతా ఉన్నారు. దానికి హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. అధికారులు చేస్తుండ్రా అమిత్ షా గారు చేస్తారు ఈ పని? 2వ పాయింట్. 3 నేను అడుగుతున్నాను, ఇంతకుముందు అంటారు కదా మాకేం సంబంధం, అంతా అధికారులే చేస్తారని మాట్లాడుతున్న వీళ్ళకు మరి బాంబులు పేలుతాయి రేపు దీపాలకి అనే పొంగులేటి సింహారెడ్డి ఎట్టంటారండి? దీపాలకి బాంబులు పేలబోతున్నాయి, పెద్ద బ్రాడ్ సంచలనమైన వార్త తినబోతుందని చెప్పేసి పొంగులేటి సింహారెడ్డి గారు చెప్తారు. ఎట చెప్తారండి మరి? ఏమంటారు అంటే ఇవన్నీ కూడా పొంగులేటి సింహారెడ్డి అదే మాట చెప్తాడు. అరెస్ట్ కాబోతారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అదే అంటాడు. మీ మంత్రిగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్ అదే మాట అంటాడు. ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు బయటికి రాబోతుందని చెప్పేసి ఇంకో కాంగ్రెస్ నేత అంటాడు. ఇక కూడబడుకున్నట్టు అందరు పోయి ఒక ఆయన పోయి మైనంపల్లి హనుమంతరావు పోయి నేను నా పార్టీ చేసి ఈయన మాట్లాడతాడు. ఇంకో ఆయన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ పనిచేసిన ఆయన ఇంకో ఆయన పోయి నా ఫోన్ ట్యాప్ చేసి చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఏం సార్ ఇదంతా? ఒక సీరియల్ లాగా రోజుగా దీన్ని నడిపించుకుంటూ మా కార్యకర్తల్ని బదనం చేసే ప్రయత్నం, మా నాయకత్వాన్ని బదనం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? 2 అంశాలు నేను ప్రధానంగా అనుతున్నాను. ఇవాళ ఏదైతే మీరు ఏం సార్ దీనికి ఇంత అవసరం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రామ్మోహన్ గారికి చాలా గొప్పగా కొన్ని అంశాలు సూచన చేస్తున్నాను. నేను ఉస్మాన్ సిటీ స్టూడెంట్ లీడర్గా ఉన్నా. 2015లో మీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు మీరు ఓటుకు నోటు దిగిస్తూ పట్టుబడ్డారు 50 లక్షలతోటి. చెర్లపల్లి జైల్లో ఉన్నాడు తను. చెర్లపల్లి జైలు నుంచి ఉస్మాన్ సిటీ మీదుగా ఎంత పెద్ద కాలరాలు తీశారో విజువల్స్ తీయని చెప్పి మీ దాంట్లో కూడా ఉంటాయి. మరి ఆ రోజు ఏమన్నా మీరు సోంతపోవడం చేసిండు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఏదైనా పెద్ద ఎత్తున ఏదన్నా లేకపోతే ఏదైనా తెలంగాణ పోవడంలో జైలుకి వెళ్ళిపోయిస్తున్నా? ఎందుకు ర్యాలీ తీసారు? నేను ఆ రోజు ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి నేను ఏం చేసినా నాకు తెలుసు. ఆ రోజు నేను మీ ర్యాలీ మీద నేను అంటున్నంటే ఇప్పుడు కార్యకర్తలు పార్టీ దానికి యంత్రాంగం ఉంది, నాయకుడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నాయకుడి మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పి మేము నమ్ముతున్నాం. మీరు వాస్తవాన్ని మీరు అంటే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడునండి, నా మీద ఉన్న ప్రతిపక్ష నాయకుడు, నా మీద పోటీ చేసిన ప్రతిపక్ష నాయకుడు, నా మీద ఉన్నటువంటి అధికార పార్టీ నా మీద మంచి చెప్పడం చెప్తాను, మా కేటీఆర్ గారిని మంచివాడు అనమంటారా? ఇది చట్టం తెలుస్తుంది. ఇంకో అంశం ఏమంటున్నాం అంటే అధికారులు చట్టం తెలుస్తుంది మీరు అన్నారు. కేటీఆర్ గారు చట్టం తెలుస్తుంది కాదు. కేటీఆర్ గారు నిన్న నోటీసులు రాగానే నోటీసులు ఇచ్చారు కదా, వెళ్తాను నేను, అడుగుతారు, చెప్తారు, తన పని తాను చేస్తుంది అనలేదు. ఇది లొట్టపేసి కేసు, కక్షపూరిత కేసు, ఇది టైం పాస్ కేసు, ముఖ్యమంత్రి దావోస్ పోయాడు కాబట్టి మమ్మల్ని ఏదో ఇదని. అంటే ఆయన ఎన్ని ఆరోపణలు చేయాలి, అన్ని రాజకీయ ఆరోపణలు ఎందుకు చేశారు? ఎందుకంటున్నామంటే సార్ 2026 సంబంధించి జనవరి 22వ తారీఖు రోజున ఏది 9 కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్ల యొక్క సంబంధించిన ప్రారంభం అయిందని చెప్పేసి ప్రకటన వచ్చింది సార్. 18వ తారీఖు సంబంధించి దీని నోటీస్ టెండర్ వచ్చింది సార్. 18వ తారీఖు రోజు తర్వాత 19వ తారీఖు రోజు అయితే మీ జనవరి 19వ తారీఖు రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్. మార్నింగ్ 19వ తారీఖు అంటే ప్రెస్ మీట్ పెట్టి సిద్దిపేట కార్యక్రమం పోగానే 19వ తారీఖు నాడు సాయంత్రం 4-5 గంటలకు 6 గంటలకు కాబట్టి నోటీస్ వస్తుంది సార్. అంటే ప్రెస్ మీట్ అవగానే కాదు కదా, ప్రెస్ మీట్ అవగానే సీఎం గారు ఫోన్ చేసి సార్ ఏం జరిగిందనేది మా ఆరోపణ ప్రజలకు మేము చెప్తా ఉన్నాము. దీంట్లో లేకపోతే ఒక టైం టు టైం టేబుల్ ప్రకారం ఎట్టు వస్తుంది సార్? 19వ తారీఖు నాడు మార్నింగ్ మేము ప్రెస్ మీట్ పెడతాం, 19వ తారీఖు నాడు సాయంత్రం నోటీస్ వస్తుంది, 20వ తారీఖు రోజు ఏమంటే విచారణ కావాలంటారు. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ దీని ఏంటంటే దీన్ని పెద్ద ఏం చేసినట్టు మరి దీన్ని నేను అంటున్నాను. ఇవాళ వెంబడి రావాల్సిన అవసరం లేదు సార్, 2 రోజులు టైం ఇవ్వండి, సాక్షిగా పిలిచేది మీరు. 2 ఒప్పుకున్నాం కదా సార్ అట్లా. కానీ దీని డైవర్షన్ ఏం సార్? నేను ఏమంటున్నంటే ఒకవైపు వరుస కథనాలు వచ్చినాయి సార్. వరుస కథనాల్లో 18వ తారీఖు రోజు వచ్చిన వార్తలు సంచలనం. మీ రాష్ట్ర కేబినెట్ లో ఉన్న మంత్రి మీద అనేక ఛానల్లో కథనాలుగా పుంకాలుగా అది అబద్ధాలా, మీరే సీఎం వడ్డీ వారించిందా ఆ మంత్రి మీద మాకు తెలియదు. ఇవాళ మీ డిప్యూటీ సీఎంఏ మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని వాస్తవాలు బయట పెడతాను, నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పేసి. నేను రద్దు చేశాను, ప్రకాశం కాని సంగతి ఏంది, మిగతా 6 సంబంధించినటువంటి కౌల్ బ్లాక్ల సంగతి ఏందని వాళ్ళు అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట అవాస్తవం అయితే 9 కోల్ బ్లాక్ లో జయం జరగలేదు, టెండర్ల గోల్మాల్ అని మేము అబద్ధం చెప్పినట్టయితే
దాని మీద కేంద్రం ప్రభుత్వం ఎందుకు కమిటీ వేస్తుంది? మీ బట్టి విక్రమార్క రద్దు చేస్తామని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు? వాస్తవాలు తేల్చారు కదా. ఈ వాస్తవాన్ని పక్కదారి పట్టించడం కోసం ఏం చేయాలి సార్? హరీష్ రావుని తెర మీద తీసుకురావాలి. హరీష్ రావుని కొంత పెద్ద ఆయన తీసుకురావాలంటే ఏం చేయాలి? మళ్ళీ కేటీఆర్ తీసుకురావాలి. కేటీఆర్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇంకోళ్ళని పిలుస్తారు, సంతోష్ రావుని పిలుస్తారు, సంతోష్ తర్వాత కేసీఆర్ పిలుస్తారు. ఇదంతా ఏం చేస్తారు? దీన్ని ఒక 10 రోజులు ఆయన వచ్చినాక ఇంకో 10 రోజులుగా టైం హార్వర్డ్లో ఇంగ్లీష్ పాఠాలు చేసుకొని వస్తున్నా, లేకపోతే ఏం కోర్సుకు పోయింది కదా సార్ ముఖ్యమంత్రి గారు. ఆ కోర్సు అంతా నేర్చుకునే చొప్పు ఇదంతా డైవర్ట్ చేయాలి. అంతసేపు ఏం చేయాలి? బట్టి విక్రమార్క అంశం పక్కకు పోద్ది, కోమరెడ్డి అంశం పక్కకు పోద్ది, ఇంకో మంత్రి అంశం పక్కకు పోద్ది, నీ సుజయ్ రెడ్డి బాంబర్ వ్యవహారం పక్కకు పోద్ది. టెండర్ల అంశం మర్చిపోయి రోజు ట్యాపింగ్ లేదు, టేపింగ్ లేదు, డూపింగ్. ఈ డూపింగ్ అని మేము ఆరోపణ చేస్తుంటే రామ్మోహన్ గారు అంటారు ట్యాప్ ఏ జరిగింది. ఇంక భయపడే మాటలు సార్. భార్య భర్తల ఫోన్లు విన్నారు, అల్లకు దొరబడ్డారు, ఇళ్ళకు బెడ్రూమ్లో దొరబడ్డారు ఒక మంత్రి అంటాడు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది 6,000 ఫోన్లు సార్. రుషి గారు ఇంకెంత అంటే 6,000 ఫోన్లు ట్యాప్ చేస్తారా సార్? ఇది ఎక్కడైనా? మళ్ళీ ఏమంటారు? నవంబర్ నుంచే సమాచారం ఉంది, డిసెంబర్లో ఆల్రెడీ ఎలక్షన్లు వచ్చిన మీరే గెలిస్తుంది. నవంబర్లో సమాచారం 400 ఒకసారి మాట్లాడతారు, 6,000 జరిగిన ఒకసారి అంటారు. సినీ తారలు వచ్చి అల్లకు పోయారు ఒకళ్ళు అంటారు. మీ మంత్రి కొండ సురేష్ గారు అంటారు ఇది ఎక్కడ అన్యాయం అండి? సినీ తారల ఇళ్ళని జరగొడతారని ఒకళ్ళు అంటారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? మా నాయకులు అంటే మీకు అంత అలసా సార్? మా కేటీఆర్ అంటే, మా హరీష్ రావు అంటే భయం వేస్తుందా, అలసేస్తుందా? ఏమనుకుంటారు మీరు? భయం అంటే ఏం సార్? మా ఇప్పుడు సార్ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగకున్నట్టు మా ఈ లోపల ఉండాలి. మీరు బయటపడాలంటే ఏం చేయాలి? మీరు మాత్రం లోపల ఉంచుకోరు సార్. ములుగు సార్ స్పష్టంగా ఏమేం వారు చెప్తా ఉన్నా, మేడారం జాతర సంబంధించినటువంటి టెండర్ల పైన అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి సార్. ఏం ఆరోపణలు చెప్పనా సార్? సురేఖ గారు అక్కడనే మంత్రి ఉంటారు సార్, దేవాలయ శాఖ మంత్రి. ఇదే సార్ పైసలు వ్యవహారం సార్, జేబులు నింపుకునే వ్యవహారం సార్. ఈ జేబులు నింపుకునే వ్యవహారాన్ని పక్కనే పట్టించాలంటే హరీష్ రావు పైకి తీసుకురావాలి. ఇక్కడ భయపడుతున్నారు మా లీడర్ ఫోన్ ట్యాపింగ్ అని. జేబులు నింపుకునే వ్యవహారాన్ని దాచుకోవాలంటే మా జేబులు ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మా నాయకులు ఇబ్బంది పెట్టాలి. కాసేపట్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాస్ నుంచి బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత 10 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు. అట్నుంచి విచారణకు హాజరవుతారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో రెడీగా ఉన్నారు. అక్కడ పరిస్థితి మనకు అందిస్తారు. నరేష్. మొత్తానికి కేటీఆర్ నివాసానికి అయితే హరీష్ రావు చేరుకున్నారు. నార్సింగ్లోని ఆయన నివాసం నుంచి కాసేపట్లోనే ఆయన బయలుదేరి తెలంగాణ భవన్కి రాబోతున్నారు. ఇక్కడ నాయకులతో సమావేశమై విచారణకు సంబంధించిన విషయాలను ఆయన మాట్లాడబోతున్నారు. తర్వాత మీడియాను కూడా అడ్రస్ చేస్తారు. నేరుగా ఆయన సిట్కు 10:30 గంటల సమయంలో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ పిఎస్కు సిట్ ముందు హాజరవడానికి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ ఏదైతే మొన్న హరీష్ రావుకు ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు, సిట్ సేకరించింది. సో దాని ఆధారంగానే వీళ్ళందరికీ నోటీసులు వస్తాయి అనేది అటు అధికార పక్షం వైపు నుంచి వస్తున్న మాట అయితే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టార్గెట్ చేస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా కావాలని ఇబ్బందికి గురి చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మనం చూసాం ఆ రోజు హరీష్ రావును ఈ నెల గత మంగళవారం రోజు అంటే 20వ తారీఖు ఆయన విచారణకు హాజరైన చూపిస్తున్నాం. హరీష్ కేటీఆర్ నివాసాన్ని చేరుకున్న విజువల్స్ కూడా. ప్లీజ్ గో అహెడ్. ప్లీజ్ కంటిన్యూ నరేష్. మొత్తానికి హరీష్ రావు విచారణకు హాజరైన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వాస్తవానికి ఏదైతే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించిన న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, కేటీఆర్తో పాటు వాళ్ళ న్యాయవాదులను కూడా అలో చేయాలనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ ఆ రోజు హరీష్ రావు వ్యవహారంలో మాత్రం ఒక హరీష్ రావు మాత్రమే లోపలికి అనుమతించారు, ఎవరు కూడా న్యాయవాదుల్ని అంగీకరించలేదు అటు ఏదైతే సిట్ అధికారులు. సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా న్యాయవాదుల్ని అలవ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళనకు దిగుతామనేది కూడా నిన్న సోమా భరత్ ఎవరైతే లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ చూసే వ్యవహారాలు చూసే న్యాయవాదులు చెప్తున్నమాట. ఇక ఏదైతే 2-3 గంటలు ముందే సిట్ అధికారులు చెప్పారు కదా నరేష్ ఎవరిని అలవ్ చేయమని. స్పెషల్ గా కేటీఆర్ మాత్రమే న్యాయవాదులు ఎందుకు అలవ్ చేస్తారు? గతంలో ఏసీబీ కేసు వ్యవహారంలో కూడా ఒకసారి మనం చూసాం. గత జనవరి 2025 గత ఏడాది ఇదే నెలలో ఆ ఏసీబీ కేసు ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి మొదట కేటీఆర్ అంటే ఆయన 2 సార్లు ఏసీబీ ఎదుట హాజరైన సందర్భం మొదట ఎవరిని కూడా అనుమతించమని చెప్పి అప్పట్లో ఏసీబీ అధికారులు చెప్పినప్పుడు కూడా తర్వాత ఈయన విజ్ఞప్తి కావచ్చు వీళ్ళ ఒత్తిడి కావచ్చు ఏదైనా కూడా అప్పట్లో తర్వాత కేటీఆర్తో పాటు 1-2
న్యాయవాదులు కూడా అలౌ చేశారు. సో అదేవిధంగా కావాల్సే వాంటెడ్గానే ఇబ్బందికి గురి చేస్తారు. న్యాయవాది ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటు సిట్ అధికారులు ఒప్పుకోవట్లేదు అనేది వీళ్ళ వాదనగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఏం జరగబోతుంది అనేది కూడా కాస్త ఆసక్తిగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఈ అంశాన్ని చాలా గట్టిగానే తీసుకుంటున్నారు. కనీసం 2-3 గంటల్లో ముగిసే విచారణను కావాల్సే సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారు, సాయంత్రం వరకు విచారణ చేస్తున్నారు. అది వీళ్ళ వాదనగా ఉంది. ఇక సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంటుంది. హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగారు. ఆయన వెంటనే బయటకు పంపించాలి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాస్త ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. సో ఈ రోజు కూడా క్యాడర్ అంతా కూడా చేరుకుంటుంది. బీఆర్ఎస్ భవన్కి ఇప్పుడు నాయకులంతా కూడా వస్తారు. పెద్ద ఎత్తున క్యాడర్ కూడా తరలి వస్తుంది. గత ఏడాది ఏసీబీ విచారణకు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ భవన్ నుంచి కాస్త కూతవేటు దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యలో మధ్యలో ఆందోళన కూడా చేశారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇక్కడే నిలబడిపోయింది, అంటే తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో. సో ఈ రోజు కేటీఆర్తో పాటు మరి కొంతమంది నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే క్యాడర్ కాస్త ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. చెప్పండి. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక పార్టీ పరంగా చూస్తే ఒక అలజడిగా అనిపిస్తుంది పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. వాస్తవానికి పైకి మేకపోతు గాంభీర్యంగా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా సిద్ధమవుతుంది. ఇప్పటికే క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్ష సన్నాహక సమావేశాలను కేటీఆర్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా అనివార్యం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ట్రాక్లోకి రావాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోకి మళ్ళీ ఏదైతే ట్రాక్లోకి రావాలంటే ఇప్పుడు సింబల్తో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం. పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 40% స్థానాలు గెలిచాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా ప్రభుత్వం వాంటెడ్గా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ కాళ్ళకి బంధాలు వేస్తుందనేది వీళ్ళు ఆరోపిస్తున్నమాట. ఇక నెక్స్ట్ ఎవరు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మాజీ ఎంపీ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటే సంతోష్ రావు కూడా నోటీసులు వస్తాయని చర్చ జరుగుతుంది. ఏకంగా కేటీఆర్ కూడా నిన్న మొన్న కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ కూడా నోటీసులు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు, కేసీఆర్ని కూడా విచారణకు పిలుస్తారు అనే మాట కూడా స్వయాన కేటీఆర్ లాంటి నాయకుడు చెప్తున్నారంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. దానికి వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమవుతారు, మెంటల్గా కూడా ప్రిపేర్గా ఉన్నారు. అయితే కేసీఆర్ కూడా నోటీసులు వస్తే విచారణకు వెళ్లాల్సి ఉంటుందన్న మానసికంగా సిద్ధంగా ఉన్నారు. క్యాడర్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఇక ఈ వ్యవహారంలో కవిత కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి. ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా కవిత చెప్తారు, స్వయాన ఇంటి అల్లుడు తన భర్త అనిల్కు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేయించారు, అది కేటీఆర్ చేయించారు అనేది కవిత ఆఫ్ ది రికార్డు కావచ్చు, ఆన్ ది రికార్డు కావచ్చు చాలాసార్లు చెప్తూ వస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ కవితకు కనుక నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు పిలిస్తే కవిత ఏం చెప్పబోతుంది, కవిత చెప్పిన దానిని ఆధారంగా చేసుకుని మళ్ళీ అటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ను అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయన్న చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఇక ఈ అంశాన్ని ఇంకో కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగింది, ఏదైతే నిన్న కేటీఆర్ నోటీసులు వచ్చినప్పటి నుంచి కవిత ఒక ట్వీట్ పెట్టలేదు, ఎక్కడ మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు కదా. ఆఫ్ ది రికార్డ్గా 2 రోజుల క్రితం, నిన్న కాకంటే మొన్న ఆమె మీడియా ప్రతినిధి పిలుచుకుని మరి ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్ చేశారు. ఒక్క నిమిషం నరేష్, కేటీఆర్ నివాసం నుంచి బయలుదేరారు, నార్సింగ్ నివాసం నుంచి బయలుదేరి అక్కడికే వస్తున్నారు తెలంగాణ భవన్కి. ఇప్పటికే కొద్ది నిమిషాల ముందు హరీష్ రావు చేరుకున్న తర్వాత హరీష్ రావు, కేటీఆర్, అలాగే మిగతా మంత్రులు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఇతర బీఆర్ఎస్ కీలక నాయకులు అందరూ కూడా ఒక కాన్వాయ్ చూస్తున్నాం మనం లైవ్లో. మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇంకా మిగతా నాయకులందరూ కూడా కాన్వాయ్గా బయలుదేరారు. మరి కాసేపట్లో అక్కడ చేరుకుంటారు. నార్సింగ్లో ఎప్పుడో బయలుదేరారు, సుమారుగా 9:30 అవ్వచ్చేమో కదా, 9:30, 9:40కి అన్న బస్సు అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. కవిత విషయం చెప్తున్నారు కదా. మొత్తానికైతే కవిత ఈ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్ చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి. మొదట ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏదైతే 2024 మార్చిలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, ఆ తర్వాత ఆమె గత ఏడాది ఆమె బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్న తర్వాత గత సెప్టెంబర్ 2వ తారీఖున ఆమె సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ ముందు కూడా కొన్ని కమెంట్స్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ తర్వాత ఆమె చాలా గట్టిగా చెప్తూ వస్తారు. తనతో పాటు తన భర్త ఫోన్ కూడా విన్నారు. సో స్వయంగా ఇంటల్లుడు ఫోన్ను వినాల్సిన అవసరం ఏముందనేది కవిత చేసిన కామెంట్. సో నిన్నగాక మొన్న
ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ఈ సిట్ వ్యవహారం ఉందో, ఈ విచారణ జరుగుతుందో, ఇదంతా కూడా అటు రేవంత్ రెడ్డికి అటు హరీష్ రావుకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో అందులో భాగంగానే జరుగుతుంది తప్ప తనలాంటి బాధితులకు ఈ సిట్ ద్వారా న్యాయం జరగదు అనేది కవిత చెప్తున్నమాట. అంటే తనకు తానుగా బాధితురాలుగా కవిత చెప్తున్నారు. దానికి కారణం అటు కేటీఆర్ అనేది, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యమైన వ్యక్తులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావులే కారణం, తన ఫోన్ కూడా విన్నారని కవిత చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు తనకు కూడా సిట్ నోటీసులు ఇస్తే తన వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటారనేది కవిత చెప్తున్నమాట. సో కవిత కనుక విచారణకు వెళ్ళి ఇంకొక కీలకమైన కొన్ని విషయాలు కనుక సిట్ అధికారులకు చెప్తే దాని ఆధారంగా తిరిగి మళ్ళీ ఇటు కేటీఆర్ని, హరీష్ కావచ్చు, కేసీఆర్ను, సంతోష్ రావు లాంటి నాయకులను కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతర వ్యాఖ్యలు కావచ్చు, సో చాలా తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. ఈ అంశాన్ని ఎలా ఎట్లా కవితను ఎట్లా కట్టడి చేయాలనే అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో తర్జన భర్జన పడుతున్న సందర్భం. సో ఏదేమైనప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఫార్ములా ఈ రేస్ సో రామ్మోహన్ రెడ్డి గారు అన్న కేటీఆర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఒకటి సరే విచారణకి వెళ్తారు, ప్రశ్నలు అడుగుతారు, అవన్నీ ఎలాగూ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రధానమైన వాదనలు ఏంటంటే 2-3 గంటల్లో అయిపోయే విచారణను సాగదీస్తున్నారు, పాయింట్ నెంబర్ 1. రెండోది అడ్వకేట్స్ని ఎందుకు అలౌ చేయరు అనేది. సరే ఇంకా కేటీఆర్ ఇప్పుడు నాకు తెలిసి అదే ఆరోపిస్తారు, ప్రభుత్వం కక్షపూరిత ధోరణి కోసమే పిలుస్తోంది, మా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అదే చెప్తారు. నన్ను చెప్పిన దానికన్నా పెద్ద కొత్తగా చెప్పడానికి ఏముంటుందని నేను అనుకోను. ఎస్, వాట్స్ యువర్ టేక్? ఒకటే అండి, విచారణ ఎట్లా చేయాలనేటటువంటి పోలీసు వాళ్ళకి మనం చెప్పేది కాదు. అండ్ విచారణ ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆడ ఉంటున్నటువంటి ఆల్రెడీ ఇతరులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు సాక్షుల లెక్క వీళ్ళని పిలుస్తున్నారు. సాక్షుల లెక్క పిలిచినప్పుడు మన నేరస్తుల లెక్క మిమ్మల్ని ట్రీట్ చేస్తలేరు కదా. సాక్షుల లెక్క పిలిచినప్పుడు, సాక్షుల లెక్క మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఉన్నట్టు వాస్తవాలు చెప్తేనే ఇబ్బంది ఏమన్నది. కానీ కాంట్రడిక్టరీగా కనిపించినాయి అనుకోండి, అసలు అక్కడ జరిగినటువంటి దానికి మెటీరియల్ ఎవిడెన్స్కి, వాళ్ళు చెప్పినటువంటి ఓరల్ ఎవిడెన్స్కి, కానీ ఇక్కడ మీరు చెప్పేటటువంటి అంశాలకి అసలు సంబంధమే లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రశ్నలు అనేటట్టు పెంచుకుంటూ పోతా ఉంటారు. అసలు విచారణనే ఒక లెక్కలేని దానిలాగా ఇదేదో టైంపాస్ విచారణలో కొట్టిపాడేస్తున్నారు కదా కేటీఆర్. తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన విచారణకి ఆయన ఒక కన్సిడర్ చేస్తారనైతే నేను సార్, ఎవరెన్నా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కొంచెం పిరికితనం ఉంటుంది అనేది మనందరికి తెలుసు. ఎందుకు అనంటే సాక్షి లెక్క పిలిచేటటువంటి కేసులో కూడా నువ్వు అడ్వకేట్లు నాకు కావాల్సిందే లేకపోతే లేదా నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు దాని లోటపీస్ కేసు అని మేకపోతే గాంభీర్యం మీడియా ముందుకు వచ్చేమో నీ మాటలు ఒక లెక్క ఉంటాయి. కానీ విచారణ ఎదుర్కొనేటటువంటి సమయంలో నాకు వకీలు కావాల్సిందే లేకపోతే నేను బతకలేను అనేటట్టుగా మీరు చేసేటటువంటి ఏదైతుందో అది వాస్తవం. ఇందాక ఆయన అన్నారు మీకు రేవంత్ రెడ్డికి భయమా కేటీఆర్ హరీష్ అంటే లేకపోతే అలుసా అని. రేవంత్ రెడ్డి గారికి భయం అనేటటువంటిది ఏముంటుంది సార్? ఆయనకి ఏం భయం? వాళ్ళ అధికారంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్లో ఉన్నప్పుడు కూడా, తప్పుడు కేసులలో లోపటేస్తున్నా కూడా, బెడ్రూమ్లకి పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయినప్పటికీ కూడా, తీవ్రవాదులు వేసేటటువంటి జైల్లో మీరు వేసినప్పటికీ కూడా, బల్లుల మధ్య బతుకుని చిదిమేద్దామనేటటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా తెగించి నిలబడి కలబడినోడు, తర్వాత అధికారంలోకి వచ్చినోడు. కానీ ఏ రోజు కూడా కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వాడు కాదు. వ్యవహరించేటోడు అయితే వచ్చిన 3 నెలలనే మీ కుటుంబం సంగతే చూసేటోడు. అట్లా లేదు కాబట్టి భగవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ధర్మం అనేటటువంటిది నడిచేది నడుస్తుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలనేటటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి పారదర్శకంగానే విచారణ జరగాలి. కాబట్టి జస్ట్ కుంభకోణము లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంతో లోపటేయడం ఎంతసేపు? సరే కోర్టుకు పోతారు, ఫస్ట్ అరెస్ట్ చేసి లోపటేయడం అనేటటువంటి ఎంతసేపు? వాళ్ళు చేసిరు కదా గతంలో. కానీ నువ్వు చేసినటువంటి తప్పుని సర్వ సమాజానికి అంటే తెలంగాణ తీసుకెళ్లారు, ఎవరు ఎగరేసినటువంటి డ్రోన్ సంబంధం లేనటువంటిది. సెషన్స్ ఉంటే పార్లమెంట్ బీయింగ్ అని ఎంపీ అని పోనీయకుండా గేట్లు బంద్ చేసేసి హౌస్ అరెస్ట్లు చేసినటువంటిది ఒకటి కాదు అప్రజాస్వామ్యం. అసలు ఇక గన్ పార్క్ లాంటివి ఎత్తేసినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి శుద్ధపూసులు లెక్క తెలంగాణ ప్రజల గురించి మేము పాటు పడుతున్నాం. నేను ఇంకోటి కూడా మాట్లాడుతున్నా, ప్రతిపక్షం నుండి నువ్వు అర్థవంతంగా నిజంగానే ఒక ఆరోపణ చేసినావు అంటే వేరే సంగతి. నేను బాలరాజు గారిని అడిగిన, టెండర్లు కుంభకోణము బొగ్గు అని ఏదేదో మాట్లాడేసేసిండు. ఏది కుంభకోణమో చెప్పని లైవ్లోనే అన్నా నేను. అది కూడా చర్చ జరగాలి కదా. గాలికి మనం మాట్లాడేసేసి ఒకటి గాలి గాలికే రద్దయిందా? ఏది బ్రాహ్మణ గారు గాలికే రద్దయిందా టెండర్లు? ఏది అది మేం చేస్తే టెండర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తారు? నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేస్తారు? ఇంకేమి కాలేదు కాబట్టి
బాలరాజు గారు బాలరాజు గారు ఎట్లా ఏం తప్పు ఏ చేశారు? తప్పో చెప్పరాదు ఏది? లైవ్ లోనే ఉన్నాం మేము చేసిన తప్పేందో చెప్పు సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయడం తప్పు. ఏది జారీ చేయడం? కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు సార్. 17 కంపెనీలు very good. 17 కంపెనీలు టెండర్ల కోసం లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏంది? నిన్న కేంద్ర మంత్రి గారి ఆదేశాల ఏమని ప్రకారం చెప్పారు సార్? పొద్దున్న చెప్తే ఢిల్లీ నుంచి అధికారులు వచ్చారు, సాంకేతిక కమిటీ వాళ్ళు విచారణ ప్రారంభించారు. పర్మిషన్ ఒక్క నిమిషం రిషి గారు చెప్పండి. నువ్వు అన్నావు కదా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన పెట్టడం తప్పు అని అన్నావు కదా, మేము వచ్చినాక పెట్టినామని. ఇది 2018 టెండర్ డాక్యుమెంట్ సింగరేణిది, నేను లైవ్ లో చూపిస్తున్నా. ఇది మీరు కూడా క్రాస్ చెక్ చేస్తూ జూమ్ చేయించండి ప్లీజ్. 2018, 2021, 2023 ఎన్నికల కంటే కూడా ఎవరుండండి అధికారంలో? BRS. ఎవరుండు? వెనకాల పేజ్ తిప్పండి, అది ఒకసారి వెనకాల పేజ్ తిప్పండి. మేము హైలైట్ చేసి చదవండి సార్. నేను చదువుతా టెక్స్ట్, నువ్వే చదువు. ఏం చదివి- నువ్వు చదువు. ఏం చదివింది? ఏం చెప్పరా? నేను తప్పు చూపిస్తున్నాను, నువ్వు చదువుకొని. నువ్వు చెప్పరా ఏం తప్పు జరిగింది? Site visit is mandatory and the bidders are required to Only- upload a only- certificate only issued by the children. in charge officer. మరి ఎందుకు రద్దు of చేశావు? site stating that. సార్, సార్. ఏమన్నావు? రద్దు ఆ చేశారు, నిబంధన టెండర్ రద్దు చేశారు, అడగండి. ఈ నిబంధన మేము పెట్టాం. టెండర్లను రద్దు చేశారు. మీరు అన్నది అదే. మీరు అన్నది అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సార్, సార్, నిబంధన పెట్టింది. సార్, సార్, పెట్టింది నేనేమంటే ఒక సైట్ విజిట్ సర్టిఫికేట్ ఒక కొన్ని సంవత్సరాలకి ఇవ్వడం తప్పంటాం మేము. ఏ కొన్ని సంవత్సరాలు? ఏదైతే నువ్వు కావాలనుకున్న సంస్థకి ఇచ్చినావు 17 సంవత్సరాలు చలో. ఎంట్రీ అయితే 17 సరేనా? చలో, చలో. కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. ఒక నేను చెప్పిన మాట కాదు. ఇప్పుడు సైట్ బాలరాజు విజిట్ గారు live లో సర్టిఫికేట్ ఇంకొక విషయానికి రా, రా, దొరికారు. నువ్వు దొరికి- ఇది నువ్వు చెప్పేది నువ్వు రామ్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చినావు నువ్వు? నీ సుజయరెడ్డి సంస్థకు ఒకదానికి ఇస్తావా? మిగతాడికి ఇవ్వవా? అసలు సైట్ అది విజిట్ చూడలేవా? అనేటటువంటిది ఇంకా జరగలే. ఎందు- ఆడదాకా ప్రాసెస్ రాలే. ఎక్కడ ఎట్లా మరి? తగ్గిపోతారు? ఎందుకు వచ్చిన పేపర్లో? ఇట్లాంటి గాలి మాటలు ఎందుకు పేపర్లో మాట్లాడి వచ్చినాయి? జనాలకు ఎందుకు కథనాలు ముందు వచ్చినాయి? పట్టించేటటువంటి ఎందుకు టీవీలో వచ్చినాయి? ఎందుకు కాదు? అంతే మీ కదా మంత్రులు ఇంకొకరు కొట్లాడుతారు. అసలు సైట్ విజిట్ ప్రొసీజర్ నాకు రాలే. మీ మంత్రులు కీచులాడే రాలే. మీ మంత్రులు కీచులాడే ఎట్లా చెప్తావు నువ్వు అది? ఎందుకని కీచులాడే మరి? కొరిచేయండి అంటాం సార్. కొరిచేయండి అంటాం. అది ఇంకా ఏం చేయలే. అది ఇంకా ఏం చేయలే. కానీ మీరు అడిగింది ఒక జవాబు చెప్పాలి. విజయ్ కంపెనీ ఏమని? అవును. ఎందుకైంది? ఇవన్నీ అయితే కాదు, ఒకటే. నాకు ఒక విషయం బాలరాజు గారు, ఇవాళ ఈ నైనీ కోల్ స్కామ్ గురించి, అది స్కామ్ అయితే గనక దాని గురించి మాట్లాడడం, అసలు scam అనేది ఉంది. కోల్ గురించి మాట్లాడడం అనేది, ఫోన్ ట్యాపింగ్ నుంచి మీరు బయటికి ఎన్ని మాటలు చెప్తున్నా దాన్ని మీరు పక్కదారి పట్టించడం కదా. ఇవాళ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్న స్ట్రైట్ క్వశ్చన్, చెప్పు. అసలు దీని గురించి అడిగాం, ఇదిగో మమ్మల్ని పిలిచారు అని దానికి దీనికి లింక్ చేయడమే పక్కదారి పట్టించడం కదా. ఆ రోజే జరిగింది కానీ అడుగుతున్నాం సార్ మేము. ఏ రోజు? అంతకంటే ముందు ఇప్పుడు ఈ అంటే టెండర్ల విచారణకు మొదలైంది. కేటీఆర్ హరీష్ రావు పేర్లు ఎప్పటి నుంచి ఫోన్ ట్యాప్ వినిపిస్తున్నాయి? మస్తు ఆరోపణ నేను చేస్తారు ఇంకొక సార్. విషయం, ఇంకొక మస్తు విషయం. ఆరోపణ చేస్తారు. మీ హోం శాఖ చెప్పండి. హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా చెప్పారు. ఋషి గారు, నేను హోం సెక్రటరీ కాదు, హోం శాఖ మంత్రి కాదు, నేను ఆ రోజు నా పరిస్థితి నాది ఏం లేదు, నేను వేరే శాఖ కూడా నాది ఇది కాదు, నన్ను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అర్థం కాని చెప్పేసి హరీష్ రావు గారు స్పష్టంగా హరీష్ చుట్టూ హరీష్ రావు చుట్టూ ఉన్న 6 ఫోన్ల మీద మస్తు చెప్తారు సార్. ట్యాప్ అయింది, నిజమా కదా? మస్తు చెప్తారు సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి మీద చెడ్డరు. ఈటెల మిమ్మల్ని విభేదించి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న 5 ఫోన్లు ట్యాప్ చేయడం ఎట్లయితే వాస్తవం. ఎవరు చెప్పారు సార్? అదన్నీ పత్రికా కథనాలే కదా సార్. పత్రిక ఋషి గారు, సోర్సులు రావా? సోర్స్ మరి మాకు సోర్స్ ఉండదా? ఏ సోర్స్? మాకు సోర్స్ ఉండదా? అయ్యిందా ఈ రోజు లేదా? టెండర్గా జరుగుతుందని సోర్స్ ఉండదా? మళ్ళీ టెండర్. ఈ రోజు మంత్రుల మధ్య జరుగుతున్న ఇది ట్యాపింగ్ ఎట్లా సోర్స్ ఉందంటే ఉండదా? ఆవు కథలా ఉంది. అట్లా కాదు. ఏమైనా నైనికోలు, ఋషి గారు, ఏమైనా ఋషి గారు, నైనికోలు. మరి అలా వాస్తవం ఉందా? ఋషి గారు, అది కూడా లేదు. అంటే సార్ ఇప్పుడు అన్నారు కాళేశ్వరంలో మస్తు జరిగింది అన్నారు, తేల్చిర్రా? 650 పేజీల నివేదిక అయితే తేల్చినాము. క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యారు. ప్లానింగ్ లేదు, డిజైనింగ్ లేదు. కట్టడానికి కాంప్రమైజ్ అయ్యారు. ఏం తెచ్చిర్రు? PC కార్ రేసింగ్ లో ఏం తెచ్చిర్రు? PC ఘోష్. మీరేమన్నారు? తేల్చిర్రు. మీరేమన్నారు? తేల్చిర్రు. ఋషి గారు, కమిషన్ రిపోర్ట్ కేసీఆర్ గారు ₹1 పంపి అధికారులు గొడవ చేపించినారు. రేపే అరెస్ట్ అవుతారు అన్నారు. ఏం అవును, మరి అలా నడుగురు CBI హైకోర్టు CBI కేసింది. రైతులు అన్యాయం చేస్తున్నారు. నమ్మి. ఋషి గారు 100% కావలసుకొని కుట్రపూరితంగా బదనాం చేయాలని, మా నాయకత్వాన్ని చిదిరం చేయాలని ఆలోచనతో చేస్తున్న అంశాలు తప్ప ఒక్కటి లేదండి. మీరు సిట్టేయాలనుకుంటే మేడారం టెండర్ల మీద సిట్టాయి, మీరు సిట్టేయాలనుకుంటే గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల మీద సిట్టాయి, నువ్వు సిట్టేయాలనుకుంటే ఎస్సీ భూముల మీద సిట్టాయి, నువ్వు సిట్టేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మా నాయకులు నిజాయితీగా నిజాయితీగా నాయకులు తెలంగాణ ఉద్యమ హరీష్ రావు సిట్టేస్తావు, కేటీఆర్ గారిని సిట్టేస్తావు. మీ లెక్క మీరు పారిపోయిన సార్ తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన నాయకులు మా వాళ్ళు. మీరా కూడా పోతారు. దాన్ని కాల్ ఆఫ్ చేసేసి వీటి మీద సిట్ అయింది. అదే అడుగుతారు అదే బాలరాజు. ఇప్పుడు పాపం బాలరాజు గారి విజ్ఞప్తిని కూడా మేము పరిశీలిస్తాం. ఇంకేమైనా అంశాలు అలాగట్టుంటే
కానీ నేను అనేది ఏంటంటే సార్, చుట్టూ తిప్పి అవకత చెప్పినట్టు మీరు అన్నది కరెక్ట్. ఏడుకొస్తారు అని అంటే నైనీ బ్లాక్ అని అన్నారు. సేమ్ వీళ్ళది కొన్నిసార్లు దొంగతనం చేసేటటువంటి వాడికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సేమ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్యాటర్న్ ఉంది. నేను హెచ్సియుకెంచి చెప్తా ప్యాటర్న్ ఏందో. ఫస్ట్ 400 ఎకరాలు పలాంది అనగానే 10,000 కోట్ల కుంభకోణం అని అన్నారు. ఈ 10,000 కోట్ల కుంభకోణం అని అన్నారు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకురు కాబట్టి ఇది కుంభకోణం అన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ స్పష్టంగా ఒక లెటర్ విడుదల చేసింది. ఏమని, అసలు దానికి మాకు ఏం సంబంధం, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మీరు రాజకీయం చేసుకోండి, దయచేసి ఇట్లాంటి వాటి నుంచి మీరు రిఫ్రైన్ ఉండాలని చెప్పాను అన్నది. అన్నప్పటి నుంచి కేటీఆర్ అనేటువంటి మళ్ళీ కనిపించలేదు. రెండోది మూసి అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అని చెప్పాను అన్నారు. తర్వాత మీలాంటి వాళ్ళు కొంతమంది అసలు మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ స్టేటస్ ఏంటంటే ఇంకా డిపిఆర్ కూడా ఇవ్వలే వీళ్ళకి. డిపిఆర్ కూడా ఇవ్వకంటే ముంగటనే పైసల పంచాయతీ ఎడికించి వచ్చింది, కుంభకోణం ఎడ జరిపింది అనగానే దాని మీద యూటర్న్ చేసుకోవాలి. 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలో. ఈ 5 లక్షల కుంభకోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ లో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తం అమ్ముకునేటటువంటిది చేస్తుంది, 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది అన్నారు. అసలు ఆ యొక్క విధానంలోనే ఒక సెంటు కూడా గజము అవతలలకు అమ్మేటటువంటిదే లేనప్పుడు కుంభకోణం ఎడకేం జరిగిందంటే మళ్ళీ అది అటుకు మీద పడేసారు. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు, సింగరేణి బొగ్గు కుంభకోణం జరిగిపోయింది అని అన్నారు. అసలు టెండర్లు అనేదే కాకుండా ముంగట కుంభకోణం ఏదో జరిగింది చెప్పుకోరు అన్నాం. ఈ ఆరోపణలు కూడా ఎందుకు మళ్ళీ ఫ్రెష్గా అవుతాం అందరూ అని కూడా మేము అన్నాం. మా పారదర్శకతను నిరూపించుకోనికే మేమున్నప్పుడు మీరు ఏమంటారు, బట్టగాల్చి మీద వేసేటటువంటి నీచపు రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారు, రండి మాట్లాడదామని చెప్పని అన్నాం. ఇట్లా అడ్డంగా దొరికిపోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అదే సినిమాలు ఉంటుంది కదా, గంట కొట్టేయాలంటే ఇట్లా, సారీ కొట్టాలంటే ఇట్లా, కొట్టాలంటే ఇట్లా అని అట్లా దొరికిపోయేటటువంటి అలవాటు ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక బాలరాజు యాదవ్ గారు నేను ఒక ప్రశ్న అడిగితే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా ఈ బెదిరింపులు ఉన్నాయి అనే విషయాన్ని ఇవాళ సిట్టు ప్రశ్నించబోతోందని సమాచారం. ఏది గతంలో ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పర్సనల్ పంచాయతీలు చేశారు, కొంతమందిని బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పించారంటే, అదిగో మరి బీజేపీకి దేశవ్యాప్తంగా 1,000 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాలేదా, బీజేపీ ఏం ట్యాపింగ్లు చేసింది, బీజేపీ ఏం బెదిరించిందని వచ్చిందని వారు అడిగారు. సార్ ముందు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్ లో పెడితే వైట్ మనీ పెట్టాలి సార్, భూమి పెట్టాలంటే 90% బ్లాక్ మనీ ఉండాలి సార్. ఈ రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ మీద ఉన్నంత ప్రేమ వైట్ మనీ మీద ఉండదు సార్. ఒకసారి మాది పార్టీలో అధికారులు ఏమంటారు, పార్టీ నాయకత్వం మారుతుంటది, అధ్యక్షులు మారుతున్నప్పుడల్లా మా సిస్టమ్ మారుతుంటారు. కానీ వాళ్ళకి ఒకటే అధ్యక్షుడు, ఒకటే పార్టీ, ఒకటే వ్యక్తులు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లోకి బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది, వైట్ మనీ తక్కువ ఉంటుంది. మాది వైట్ మనీ ఉంటుంది మొత్తం, అసలు బ్లాక్ మనీ 0 ఉంటుంది. కాబట్టి మా బాండ్స్ కనపడుతుంటాయి. భూమి రేటు చూడండి సార్, మీరు 1,00,000 కోట్ల రూపాయలు 5 కోట్ల ఎకరం అని చెప్తారు భూమి, ఇది 4.5 కోట్లు బ్లాక్ మనీ, 50 లక్షల రూపాయలు వైట్ మనీ. మరి 5 కోట్లకు అమ్మినట్ట 50 లక్షలకు అమ్మినట్ట లెక్క వాల్యూ మార్కెట్ కార్డు ప్రకారం 50 లక్షలే. 50 లక్షలే, కానీ దాని రేట్ అంతా 5 కోట్లు. మరి దాన్ని ఇప్పుడు 4.5 కోట్లు దొంగ సొమ్మే కదా. ఈ దొంగ సొమ్ము తీసుకునే అలవాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ మీద ఎడుతుంటాయి. ఇది కదా వాస్తవమైనటువంటి విషయం. అందుకోసమనే ఫోన్ ట్యాపింగ్ కి, ఎలక్ట్రానిక్ బాండ్స్ కి, ఫోన్ ట్యాపింగ్ కి, కోల్ సంబంధించిన సమస్యను ముడిపెట్టడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం బండారం బయటపడతాను తప్పించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే అయితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఒక తేడా ఉంది సార్. బీఆర్ఎస్ పార్టీలో అన్ని ఒకటే ప్రగతి భవన్ జరిగేవని, ప్రగతి భవన్ వేరే భవన్ లేదు కాబట్టి అక్కడ జరిగినది కాబట్టి కోలుకుంటారు బయటికి రాలే. వాస్తవానికి కాంగ్రెస్ ఏంటంటే గాంధీ భవన్ లో చాలా ఉంటుంది డిసిప్లిన్, అంటే వాళ్ళ క్రమశిక్షణ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఒకరికొకరు స్క్రిప్ట్ తయారు చేసి ఒకరు ఒక ఛానల్కి ఇచ్చారు, ఒకరు ఇంకో ఛానల్కి ఇచ్చారు. కాబట్టి ఆ స్క్రిప్ట్ లో బయటకు వచ్చినాయి కాబట్టి కొంచెం బయటకు వచ్చింది విషయం, అంతే తప్పిస్తే వాస్తవానికి బీఆర్ఎస్ కాలంలోనే ఈ టెండర్, నేను అన్నిటికంటే ఎక్కువ పాయింట్ ఇవ్వదలుచుకున్నాను సార్. బీఆర్ఎస్ కాలంలో బీజేపీ మీద చేసిన విమర్శలు సార్, మొత్తం సింగరేణి నాశనం చేయాలనుకుంటున్నారు, సింగరేణి ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకో బొగ్గుగా ఆదానికి ఇవ్వాలనుకుంటున్నారు, అంబానికి ఇవ్వాలనుకుంటారు. ఎన్ని ఆరోపణలు సార్ బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసింది. ఒక్కొక్క పత్రికల నుంచి తీస్తే ఎన్ని ఆరోపణలు. మరి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఈ తాడిచర్ల మైండ్ ఏం చేస్తారు అప్పుడు ఆ కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదా? ఈ 9 కూడా 9 ఇవ్వకపోతే మాకు ఎందుకు ఇస్తలేదు? సింగరేణికి ఇవ్వాల్సినటువంటి కోల్ మైన్స్ వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారని ఎన్ని విమర్శలు సార్. ఆ భాష వద్దు, ఇంకా అంత దుర్మార్గంగా విమర్శించినటువంటి పార్టీ ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది సార్? ఇప్పుడు మరి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకో సార్ 9ని? కాబట్టి వాళ్ళ గురువింద కింద నల్లలాగా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి బాగాలేదు సరే. ఇవన్నీ ఎందుకు, దానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు సార్. మా విషయంలో చాలా క్లియర్, దానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో
కేటీఆర్ది ఎందుకు భిన్నం అంటే ప్రకాష్ రెడ్డి గారు, హరీష్ రావు గారి విచారణ కానీ అంతకు ముందు విచారణ ఒక ఎత్తు అయితే, వీరికి డైరెక్ట్గా ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి, సో విచారణ భిన్నంగా ఉండే అవకాశం ఉందా, ఎక్కువసేపు జరిగే అవకాశం ఉందా, ప్రత్యేకంగా ఏవో సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి సిట్టు ముందు అంటున్నారు. అంటే కేటీఆర్ కూడా ఊహించిన సాక్ష్యాలు ఏవో పెట్టి వాళ్ళు విచారణ చేయబోతున్నారు అని ఏమై ఉండొచ్చు? నేను చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్పాను సార్. ముందు సిట్ దగ్గర కొన్ని ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్, ప్రభుత్వం వైపు నుంచి. గత ప్రభుత్వం అయినా కంటిన్యూషన్ కాబట్టి దాని డాక్యుమెంట్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా అడిగిన దానికి, అవసరమైన దానికి వాళ్ళు ఏ విషయం అయితే రాబట్టుకోవాలనుకుంటున్నారో దానికి సూటి సమాధానం చెప్తే గంటలు అయిపోతుంది. చెప్పకుండా తాచారం చేసి నాకు తెలియదు అని సైలెంట్ కూర్చోవడము, లేదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతే ఒక రోజు 2 రోజులు కూడా అవుతుంది, 4 రోజులు కూడా అవుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు సహకరించాల్సిన బాధ్యత మీరు ఒక శాసనసభ్యుడిగా, గతంలో మంత్రిగా ఇన్వెస్టిగేషన్ అసలు కేర్ చేయట్లేదు కదా. కేర్ చేయకపోతే 4 రోజులు పిలుస్తారు. అది అంటే ప్రతిపక్షమా ప్రభుత్వ పక్షం ఎంతమంది చెప్పిన ఎవరైనా పిలుస్తారు ఇన్వెస్టిగేషన్. కానీ కేటీఆర్ డ్రైవర్ కూడా పిలవచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేసినామని. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కు రాజ్యాంగ ప్రకారం సహకరించాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యేగా మీది, మాజీ మంత్రిగా మీ బాధ్యత. కేటీఆర్ గారు సహకరించండి, నిజాలు బయటికి రండి. ఒకవేళ మీరు నిజంగా కూడా అందులో భాగస్వామ్యం లేకపోతే సచ్చిలుగా బయటికి రండి, తప్పేం లేదు. మీరు అంటే మీ మీద ఇప్పుడు ఆరోపణలే ఉన్నాయి, నిందితులైతే మీరు ఇప్పుడు నిందితులుగానే ఉన్నారు, శిక్ష పడలే మీకు ఇంకా ఇప్పటికి కూడా, కోర్టు దాకా పోలే కేసు కూడా. మిమ్మల్ని ఒక సాక్షిగా పిలిచారు, మీకు ఇప్పుడు నాటకీయులు కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఓన్లీ సాక్ష్యమే. ఒక నిందితులుగా వస్తే కూడా ప్రూవ్ కావాలి. కాబట్టి మీరు అనేక విషయాల దృష్టి పెట్టుకుని మీకు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వానికి, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే సిట్టుకు సహకరించండి. రాజకీయ ప్రకటనలు అంటారు, అది చేస్తూనే ఉంటారు. మీరు అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రకటనలు చేస్తుంటారు, దాని వల్ల ఈ రాష్ట్రానికో ఈ ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏం లేదు సార్. కాకపోతే నేననేది చాలా స్పష్టంగా చెప్తున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, అదే విధంగా ఈ ప్రభుత్వం అయితే తప్పులు బయటకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో చాలా అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది మా మంత్రులకు, ముఖ్యమంత్రి కాబట్టి. సరే అది వేరే విషయం, వాళ్ళే పెట్టుకుంటారు, మనం ఏం చెక్కాలి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఓడించారు సార్. కాంగ్రెస్ పార్టీ ఓడించుకుంటారు, దేశమంతా అదే చేస్తుంది, ఈ రాష్ట్రం కూడా అదే చేసుకుంటుంది. ఏదో తప్పిదారు మనం గెలిచారు, ఇక ముందు వాళ్ళు గెలిచే అవకాశాలు తగ్గించుకుంటారు, వాళ్ళు తగ్గించుకుంటారు, దానికి మనం ఏం చేయలేము. కానీ నేననే పాయింట్ ఏంటంటే, కేసీఆర్ ఇప్పుడు సబ్జెక్ట్ కేటీఆర్ గారిది కాబట్టి, కేటీఆర్ గారు దీన్ని కోరుగుటాలకు ముడిపెట్టడం కానీ, లేదా దీన్ని డబ్బుల కోసం ముడిపెట్టడము, లేదా ఇంకా ఎలక్ట్రల్ బాండ్స్ ముడిపెట్టడం, ఇవన్నీ బంద్ చేసేయండి. ఎస్, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, ప్రజల ముందు కనపడడానికి ఎవిడెన్స్లు కనపడ్డాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు అనగానే ట్రీట్ చేయండి. నోటీస్ ఇప్పుడు ఇచ్చారా, మున్సిపల్ ఎలక్షన్స్ రోజు ఇచ్చారా, ఎలక్షన్స్ తర్వాత ఇచ్చారా, ఎలక్షన్స్ కన్నా ముందు ఇచ్చారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఎస్, మీరు దాన్ని ఉపయోగించుకోవాలంటే రాజకీయంగా ఉపయోగించుకోండి. కానీ ప్రజలు చూస్తున్నారు, చూసే ప్రజలు మీరు అందరం చూసినాం సార్. ఎలక్షన్ల కంటే ముందు మీరు కూడా మీ ఛానల్లో కూడా చెప్పారు, కేసీఆర్ గారు ఏమైనా చేస్తాడు, అపర చాణక్యుడు, మొత్తాన్ని మార్చేస్తాడు, తెలంగాణలో ఆయన ఓడిపోతాడని రాసిన వాళ్ళు ఎవరు సార్, ఓడిపోతాడని చెప్పిన వాళ్ళు ఎవరు సార్. కాబట్టి వాళ్ళు కూడా అనుకున్నారు మేము ఓడిపోతామని, వాళ్ళు కూడా అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుంటే రాజకీయాలలో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న ఒకటే ఒక పాయింట్ సార్, ప్రభుత్వానికి సహకరించడం అంటే, ప్రభుత్వానికంటే సిట్టుకు సహకరించడం, ప్రభుత్వానికంటే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, సిట్టుకు సహకరించడం, సమాచారం ఇవ్వడం, దోషులు ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా సిట్టు కూడా ప్రయత్నం చేయడం అనేది, దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారిది లేదా హరీష్ రావు గారిది. సహకరిస్తే మంచి, వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది. సహకరించకపోతే సరే, వాళ్ళ ఇష్టం సార్. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ తర్వాత అంటే వస్తున్న వార్తల నేపథ్యంలో సరే కవితని పిలుస్తారు, తర్వాత సంతోష్ రావుని పిలుస్తారు, ఫైనల్ గా కేసీఆర్ గారిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు పిలిచే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన సార్, ఇప్పుడు ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ గారే ఆ రోజు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు కదా. కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ కేసులో వారికి తెలుసునేటువంటి సమాచారం, ఇది మొదటి అంశం. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే సార్, వారు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ వారే, ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వేరే ఉన్నా, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారే. మూడో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ కార్యదర్శి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లెటర్ అంటే ఉత్తరం రాసిన స్పందిస్తారు. ఆ హోమ్ సెక్రటరీకి, ఆ హోమ్ సెక్రటరీ స్ట్రైట్ గా
సమాచారం ఇచ్చేది ముఖ్యం. ఎందుకంటే శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ ఇస్తారు కాబట్టి సమాచారం అంతా కూడా నెట్వర్క్ సిస్టమ్ కాబట్టి ఈ నెట్వర్క్ లో ఎక్కడ ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. దాని ప్లస్ నిందితులు ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. ఆ బాధ్యత నిర్వహణలో సిట్ వేసారు కాబట్టి ఆ సిట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి సమాచారం ఇస్తే అది మనకు మంచిది, దేశానికి మంచిది. ఫ్యూచర్ లో ఇంకెవరు కూడా కనీసం ఫ్యూచర్ లో ఇంకెవరు ఇటువంటి పని చేయకుండా ఉండే విధంగా. ఎందుకంటే ఎప్పుడు దొంగతనం ఇప్పుడు ఒక మర్డర్ అయిన తర్వాత మర్డర్ కాకుండా జరిగిన దాన్ని శిక్ష పడితే ఇంకొకరు భయపడతారు. కాబట్టి ఆ శిక్ష పడే విధంగా నిందితులు ఎవరైనా సరే అది వ్యక్తియ వ్యవస్థనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థనా లేకపోతే ఆఫీసర్లే చేసినా కేసీఆర్ తెలియకుండా ఆఫీసర్లు చేసి ఉండొచ్చు కాక కొన్నిసార్లు తెలియదు మనకు. నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళు 4 నెంబర్లు ఇస్తే వాళ్ళు ఇంకో 4 నెంబర్లు చేసి బెదిరించారని కూడా వచ్చింది కదా, లేకపోతే సెలబ్రిటీలను బెదిరించారని ఏమైనా ఉండొచ్చు సార్. అందుకోసం నిజం బయటికి రావడానికి సిట్టు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అది రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది అనుకుంటున్నాం సార్. రేపు పొద్దున కూడా జరిగే అవకాశం ఉంది కూడా దాని అటువంటి వాటిని కొంచెం మనం నిక్కచ్చిగా ప్రయత్నిస్తే ఇంకొకరు ఇటువంటి దొంగ పని చేయకుండా ఉంటారు అనేది అభిప్రాయం. సరే, కానీ ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదా, మంత్రులు చేయట్లేదా అంటే ఏమంటారు, ఎదురువాదం చేస్తున్నారు ఆయన. సిట్ అధికారులు కూడా అదే అడుగుతానన్నారు ఆయన. నేనేమంటే ఇది వితండవాదం సార్. చేస్తున్నారా అంటే మీరు ఆరోపణ చేయండి, ఎస్ మీరు అవసరమైతే కోర్టుకు పోండి, కోర్టుకు వెళ్ళొచ్చు. ఎస్ మీరు నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి కోర్టుకు పోవచ్చు. మీ ఫోన్ మీద సర్వైలెన్స్ పెడుతుంది కోర్టు కూడా. అవసరమైతే సర్వీస్ ప్రొవైడర్ సర్వైలెన్స్ పెట్టించదు. కాబట్టి మీ ఫోన్ అవుతుందా కాలేదా న్యాయస్థానం వీళ్ళు ఎందుకునే సార్. మీరు ఒక పౌరుడిగా న్యాయస్థానం దగ్గరికి పోవచ్చు. ఇటువంటి ఆరోపణలు చేసి ఈ ప్రభుత్వం చేస్తుంటే నేను దొంగ అయితే నువ్వు దొంగ కాదు అన్నట్టు. పేపర్ లీక్ విషయం కేసులో కూడా న్యాయమూర్తి ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయని సార్. కోర్టు కూడా స్పందించింది, అయితే కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ అప్పీల్ చేసినాం సుప్రీం కోర్టుకి, దీన్ని సిబిఐకి ఇవ్వమని. న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనేటువంటిది. అది కాలం ముందు చెప్తుంది సార్. ఆల్రెడీ కోర్టు కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి న్యాయస్థానాల ముందు పోవచ్చు, న్యాయస్థానం ముందు ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, న్యాయస్థానం ముందు చెప్పొచ్చు. కానీ నా కేసు ఇప్పుడు చేస్తలేని గ్యారంటీ అంటే ఇప్పుడు చేస్తా. అసలు ఏమి చేయకుండానే తీవ్రవాదాన్ని ఆపడానికి అవకాశం లేదు సార్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఒక విషయం, తీవ్రవాదాన్ని ఆపే పేరుతోటో ఏదో తీవ్రవాద కార్యక్రమాలను ఆపే పేరుతోటో ఈ టైప్ ఆఫ్ పౌర సమాజం యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడం తప్పు. ఇది వాస్తవమైన విషయం. చట్టం చెప్తుంది ఇది. ఆ చట్టాన్ని మీరు ఫాలో కాకపోతే అధికారులైనా రాజకీయ వ్యవస్థ అయినా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష కోసం ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. కోల్ మైన్స్ యొక్క ప్రైవేటైజేషన్ దీన్ని ముడిపెట్టడం అనేది అది పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా దాన్ని తీసుకొస్తుంది అనుకోండి. బట్ అది ఎంతవరకు నిలబడుతుందో లేదా హరీష్ రావు కూడా మాట్లాడతారు సార్. హరీష్ రావు గారు మాట్లాడరు మీ సిబిఐకి ఎందుకు ఇయ్యారు అని. అదే మాట్లాడడానికి ఉంది సార్. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలని మాట్లాడతారు హరీష్ రావు గారు. అదే సిబిఐ ఆపిందే మీరు కదా, రావద్దని చెప్పి చట్టం చేసిందే మీ పార్టీ మీ ప్రభుత్వమే కదా. సిబిఐ తెలంగాణకు రావద్దు మేము చెప్తే తప్ప రావద్దు అన్నారు. మరి మీరు చెప్తే తప్ప రాదు. ప్రభుత్వం చెప్తే విత్డ్రా చేసుకున్నారు కదా, కన్సర్న్ విత్డ్రా చేసుకున్నారు కదా స్టేట్ గవర్నమెంట్. అదే సార్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, అయిపోయింది. అందుకోసం నేను సిబిఐకి ఇవ్వమని హరీష్ రావు అడిగిన నైతికత ఎక్కడ ఉంది సార్. ఇప్పుడు ఇంకోటి కోర్ విషయంలో సింగరేణి మాది, మీ సంగతి మీరెందుకు అన్నారు. సింగరేణిలో ఒక ఎండీని సార్, నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నా, ఎండీని తీసేయాలంటే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 బోర్డు మెంబర్స్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది కాబట్టి ఆ బోర్డు మెంబర్స్ ఎన్నిసార్లు చెప్పినా మాట వీళ్ళు. ఎందుకంటే పూర్తిగా 51% అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీంట్లో షేర్స్ ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. కాబట్టి కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోదు. అరే హరీష్ రావు గారు తెలియదు సార్ కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోదు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి రాజకీయ పని తప్ప ఇందులో ఏమి లేదు. కాన్వాయ్ ట్రాఫిక్ లో ఉంది ఇప్పటివరకు. ఇప్పుడే బయలుదేరారు, కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత మీడియాతో కూడా తెలంగాణ భవన్ ఇప్పుడే చేరుకున్నారు. లోపలికి ఇప్పటికి 100 మంది కార్యకర్తలు వేలాదిగా వచ్చారు. అక్కడ కార్యకర్తలు అలాగే నాయకులు, కొంతమంది కేటీఆర్ ఇంటికి కూడా వెళ్ళారు. అక్కడి నుంచి కలిసి అందరూ తెలంగాణ భవన్కి వచ్చారు. సో ప్రస్తుతానికి కేటీఆర్ అలాగే ఆయన కూడా ఉన్న హరీష్ రావు కూడా ఇద్దరు కలిసి తెలంగాణ భవన్కి వచ్చారు. లోపలికి వెళ్ళి మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఇంకొక పావుగంటలో బహుశా 10 గంటలకి మీడియాతో మాట్లాడతారు అనుకుంటా. ఏం మాట్లాడతారు వెళ్లే ముందు విచారణకి అనేది ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి లైవ్ విజువల్స్ చూస్తున్నాం మనం. కేటీఆర్ తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్న విజువల్స్.
మీడియా ప్రతినిధులు, అలాగే అక్కడ ఆల్రెడీ చేరుకున్న పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో బాలరాజు గారు, ఒకటి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా బయలుదేరతారా? జూబ్లీహిల్స్ విచారణ దగ్గర కూడా వెళ్తారనుకుంటా, కానీ లోపలికి ఎవరిని వెళ్ళే అవకాశం లేదు. మీరు అడుగుతున్నట్టుగా న్యాయవాదులను కూడా అలౌ చేస్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే సిట్ చెప్పేసింది. దాంతోపాటుగా 2013 మార్చు 2024 మార్చు అక్కడి నుంచి 2026 మార్చికి 2 ఏళ్ళు అవుతుంది కదా. సో ప్రణీత్రావు అరెస్ట్ దగ్గర మొదలైంది. ఎవరు? డిఎస్పీ, బ్యూరోలో ఉన్న డిఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్ దగ్గర నుంచి చీఫ్ ప్రభాకర్ రావు ఇన్ కస్టోడియల్ విచారణ జరిగిన తర్వాత 2-3 సార్లు జరిగిన తర్వాత కీలకమైన ఆధారాలు, అంటే వాళ్ళు విచారణ ఊరికే 1-2 సార్లు కాదు కదా, వందల కొద్ది పేజీలు పెట్టుకుని విచారణ చేసిన తర్వాత కదా మన హరీష్ రావుని పిలిచినా, ఇవాళ కేటీఆర్ని పిలిచినా. మీరంత లైట్గా, అంటే అసలు ఫోన్ ట్యాపింగ్, లొటపీస్ కేసు, ఈ కేసులో ఏముంది, అసలు విచారణ అర్హతే లేదు దీనికి. హరీష్ రావు విచారణ టైంలో మీరు ఏమన్నారు? కొట్టుబడేశారు. సుప్రీంకోర్టు పక్కదారి పట్టించారు. ఇనేవే సుప్రీంకోర్టు కొట్టిస్తే విచారణ ఎందుకు చేస్తున్నారు అని. కానీ అలాగే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వాదన ఏంటి? చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది, ఏ ప్రభుత్వాలు ఉన్నా అని. అసలు ఈ వాదనలు నిలబడతాయా? మీరు అంటున్న డైవర్షన్ పాలిటిక్స్ నిలబడతాయా విచారణ ముందు? సార్ ఓకే, ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ సంబంధించిన కమిషన్ పిలుస్తాయి. దానిలో భాగంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, విచారణ ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్గా పోయి సాక్ష్యం ఉన్నట్టు చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో కూడా ఫార్ములా రేస్ విషయంలో రిషి గారు 3 సార్లు ఏసీబీ పిలిచింది కేటీఆర్ గారు. సహకరించాం, వెళ్ళాం, చెప్పాం, నా తప్పేం లేదు, ఫార్ములా రేస్లో కేటీఆర్ గారు నేను చేసింది ఏం లేదు, యాజ్ ఏ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మా ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలోనే అనేక పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మన ప్రకాష్ రెడ్డి గారు సహకరించాలి, వెళ్ళాలి అంటున్నప్పుడు మేము చెప్తున్నది, గతంలో ఏసీబీ 3 సార్లు పిలిచింది ఫార్ములా రేస్ లో, మేము వెళ్ళాము, సమాచారం చెప్పాం. ఈడీ కూడా పిలిచింది, వెళ్ళాము, చెప్పాం. నేడు కూడా సిట్ పిలుస్తా ఉంది, వెళ్తాము, మాకున్న సమాచారాన్ని చెప్తాం, దాంట్లో ఎటువంటిది లేదు. కానీ ఇవాళ కావాల్సుకొని కూడబలుక్కొని బదనాం చేయడం కోసం ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్. ఇవాళ సిట్టు విచారణ లేకపోయే, సిట్టు అయ్యే అంశాలు బయట చెప్పకపోయే, కేటీఆర్ ని హరీష్ రావు విచారణ పిలవడం ద్వారా మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, లేకపోతే గెలవదనా మీ వాదన? ఇది ఈ సిట్టు విచారణ లేకపోయే 2024 ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఒక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించినట. నేనేం చెప్పాలి సార్? ఇది మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్, ఇది మంత్రి గారు ఇచ్చింది. ఈ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? 8వ తారీఖు 6:50 సాయంత్రం జూలై 23, 2025లో ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఏం కాదా, జరుగుతుంటే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అంటాడు. అన్నారు రేవంత్ రెడ్డి. సార్ ఇది పత్రికలో వచ్చిన కథనం, సాక్షి పత్రికలో వచ్చిన కథనం చూపెడుతుంది. నేనేమంటే ఈ పత్రిక వెలుగులో వచ్చింది అని చెప్పబోతాను. ఇంతకుముందు చెప్పిన మంత్రి నేనేమంటే సార్, నేను 2-3 పత్రికలకి సంబంధించిన కానీ ఏమంటున్నట్టే, ఇవాళ కేటీఆర్ గారు ఒక విషయం చెప్పనా, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా, ఐఎమ్ స్టేటింగ్ దిస్, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పే అధికారం లేదు. ఎందుకంటే దీని మీద స్పెషల్ సిట్ ప్రభుత్వమే వేసింది. అదే చీఫ్ ఆఫ్ ద క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కలిసి ఒక సిట్ వేసిన తర్వాత అందులో విచారణ చేశాక ఆ వాస్తవాలు ముఖ్యమంత్రి అయినా ఒప్పుకోవాల్సిందే. ఆయన కూడా జరిగిందా జరగలేదని చెప్పడానికి లేదు. నేనేమంటున్నట్టే, ఇవాళ పెట్టారు కదా రిషి గారు, విచారణకు పోవడము, విచారణ సంబంధించిన అంశాలను ఈడీకి ఇవ్వడం కానీ ఏసీబీకి ఇవ్వడం గతంలో జరిగింది. కానీ కావాల్సుకొని కేటీఆర్ గారిని 25 నెలల్లో మా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు ఏంటి? ప్రభుత్వం 14 కేసులు పెట్టింది. 14 కేసులు, ఇట్లా ఒకటి కాదు, 2 కాదు. లాగిచర్ల అంశం మీద కేసు పెట్టిర్రు, దీని మీద పిలిచిర్రు, దాని మీద పిలిచిర్రు, 14 కేసులు పెట్టిర్రు. ఎక్కడో మేమేదో మాట్లాడితే ఆ కేటీఆర్ సంబంధం చెప్పి ఇక్కడ ఒకటి ఏదో రేవంత్ రెడ్డి అని చెప్పి కేసు పెట్టిరు, ఇక్కడ కూడా కేసు పెట్టిరు, 14 కేసులు పెట్టిరు. కేసులు పెట్టండి, తప్పేం లేదు, మీరు ఎన్ని కేసులని పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. 2వ పాయింట్, ఇవాళ మీరు కక్ష సాధింపు అని పేరు ఎందుకు? ఇది ఏంది రివెంజ్ పాలిటిక్స్ కాకపోతే ఏందని ఏం తెలిసారు సార్? ఫోన్ రేస్, కార్ రేసులో మీరు చేస్తారా? అయిపోలేదుగా సార్. ఇంకా ఇది అందుకని నేను కార్తీక దీపం సీరియల్ లెక్క తాగిస్తున్నాడు. ఎందుకన్నా సార్? ఉగనానవా? అయిపోలేదు సార్, ఏం అయిపోదు. ఇట్లా మూట కట్టి పెడతారు, ఎప్పుడైతే ఎలక్షన్ రాగానే ఓపెన్ చేస్తారు, మళ్ళీ మూట కట్టి పెడతారు, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఓపెన్ చేస్తారు. కేసీఆర్ జైలుకే పోతాడు. అసలు మొత్తం 100 ఫోన్లు కిషన్ రెడ్డి గారు జైల్లో గది కూడా రెడీగా ఉన్నారు మస్తు అంటారు సార్. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు
మా దగ్గర పనిచేసిండు, మీ దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిండు, మరి అప్పుడు ఆయన డీజీపీ ఉన్నాడు, ఒక్కసారి పిలిచిరా? మీ దగ్గర అంటే బీఆర్ఎస్ దగ్గర పనిచేశాడు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసారు, ప్రభుత్వంలో పనిచేసారు. శివరెడ్డి గారు ఆ రోజు ఎస్ఐబి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఐజీగా. మరి ఈ రోజు ఏంది, ఇప్పుడు డీజీపీగా ఉన్నాడు. వాళ్ళు కూడా అదేంటి, దయచేసి ఏం చేయరు సార్, మంత్రులు ఏం చేస్తారు సార్, అధికారులు చేసే పని మంత్రులకు అంటగిచ్చి కేటీఆర్ దానికి అంటగాగి, అదే హరీష్ రావు గారికి చెప్పి కేసీఆర్ బదనాం చేసి ఎందుకు బదనాం చేస్తారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏందో అమలు చేయండి. ఎలక్షన్ లో గెలవండి, ప్రజల మనసు గెలవండి. అది విచారణ మనసులు ఎందుకు గెలుస్తున్నారు మీరు? విచారణ అధికారుల మనసులు ఎందుకు గెలుస్తున్నారు మీరు? విచారణ అధికారుల మనసు గెలిస్తే అంటే మీకు ఏమైనా పోస్టింగ్ ఇస్తారు, పెద్ద పోస్టింగ్ ఇస్తే కేటీఆర్ ఇబ్బంది పెట్టు, పెద్ద పోస్టింగ్ ఇస్తే హరీష్ రావుని ఇబ్బంది పెట్టు. 7 గంటలకు కూర్చోబెట్టు హరీష్ రావుని, కేటీఆర్ 8 గంటలకు కూర్చోబెట్టు, 9 గంటలకు కూర్చోబెట్టు, అయిపోతుంది లీకులు ఏంది లీకులు పేకులు. మనం ఒకటే రిషి గారు, దమ్ము దగ్గు సర్ది జ్వరం గురించి కాదు, కానీ ఇప్పుడు సింపుల్ అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఇంత నాన్ సెన్స్ న్యూస్ సెన్స్ అనేటట్టుంది వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా విచారం ముందుకు పోతుందంటే, నార్మల్గా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం లేకపోతే ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ప్రకారం ఎట్లుంటాయంటే లాఫుల్ ఇంటర్సెప్షన్ అంటాం. అంటే చట్టబద్ధంగా ఒకవేళ నక్సలైట్లో, తీవ్రవాదులో, లేకపోతే దేశానికి చెడు చేసేటోళ్ళు, థ్రెట్స్, శాంతి భద్రతలు విఘాతం కలిగించేటటువంటి ప్రొఫైల్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది కదా. సో మనుషుల మధ్యలో వైరాలు పెట్టేటటువంటిదో, మొత్తం మీద మనకి శాంతియుతంగా బతికేటటువంటి జనాలకి ఇబ్బందికరంగా మారేటటువంటి దుష్ట శక్తులను పట్టుకోనికే చట్ట ప్రకారంగానే వారి యొక్క ఫోన్లని ట్యాప్ చేసేటటువంటి విధానం చట్టంలో అనుమతి, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, దానికి చీఫ్ సెక్రటరీ దాకా కూడా స్థాయి, అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్ ఇవన్నీ ఉన్నప్పుడు పర్మిషన్ ఒకసారి అధికారులు తీసుకున్న తర్వాత ఈ పర్మిషన్ కాపీలని సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు వోడాఫోన్ అని, ఎయిర్టెల్ అని, జియో అని, ఇవన్నీ ఉన్నాయి కదా, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఏంటంటే అనుమతులు ఆల్రెడీ ఇవి ఉన్నాయి మాకు, కాబట్టి ఇగో మేము ఈ అనుమతులను మీకు ఆడ పెడుతున్నాము, కాబట్టి పలానా వాళ్ళ ఫోన్లు మేము ఇంటర్సెప్ట్ చేయడానికి మీరు వెసులుబాటు కల్పించాలి అని అంటే, అప్పుడు వాళ్ళు మీరు అడిగినటువంటి మొత్తం ఇక అనుమతులు అని చెప్పి ఇచ్చినటువంటి కాగితాలు ఇవి, సో ఇవన్నీ ఇంటర్సెప్ట్ చేయడానికే మేము కూడా మా నెట్వర్క్స్ సహకరిస్తాయి అనేటటువంటిది చెప్తారనమాట. ఈ చెప్పినటువంటి దాంట్లో జనరల్గా ఏం చేశారు, పర్మిషన్స్ తో వచ్చినటువంటి దాంతో వస్తాయి. అయితే ఈ నెట్వర్క్ వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్ కేంద్రం కించి, ప్రభుత్వం కించి నువ్వు పర్మిషన్ తీసుకున్నావా కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కించి వచ్చిండ్రు అంటే వీళ్ళు కంప్లైంట్స్ తీసుకొని వస్తేనే కదా, వీళ్ళు అఫీషియల్ అథారిటీ మీద కించి ఇచ్చినట్టే కదా అని చెప్పి అన్నప్పుడు, మరి సుమారు ఈ 4000 ఫోన్లకి సంబంధించినటువంటివి ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు అనుమతి ఇచ్చినటువంటివి. నేను అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా. ఈ 4000 ఫోన్లకు సంబంధించినటువంటిది కూడా అధికారం మారంగానే రిజల్ట్ రోజు ఏవైతే వీళ్ళు ఎక్విప్మెంట్ వాడి సర్వీస్ ఇంటర్సెప్షన్ చేసిరు, ఫోన్ ఇంటర్సెప్షన్ చేసిరో ఇవన్నిటిని కూడా ఇరగొట్టేసేసి పడేసేసిర్రు. అసలు చట్టబద్ధంగా చేసేటటువంటి వ్యవహారమే గిట్ట అయితే దీన్ని అన్ని ఇరగొట్టి చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు అనంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి వాళ్ళే మాత్రమే చేయాలని చట్టం. కానీ ఇప్పుడు చర్చ ఏంటిదంటే, బాలరాజు గారు మీరు కూడా చెప్పుర్రి, కేటీఆర్ గారిని ఇట్లా అడిగేటోళ్ళు లేరు, అడగాలి, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే విచారణ కోసం 400 పైచలకు మందిని విచారణకు పిలిచారో వీళ్ళందరి ఫోన్లు ఇంటర్సెప్ట్ అయినవి అనమాట. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ లిస్ట్ ఇచ్చినాయి మనకి. ఇంకో వీళ్ళందరివి కూడా అప్పుడు ఉంటున్నటువంటి ఎస్ఐబి అనుమతి మాకు ఉందని చెప్పేసి మా కాడికి తీసుకురు, కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చినాం అని వాళ్ళ కాడ ఫోర్ట్ నైట్ డేటా ఉంటుంది, 2 వారాలకు సంబంధించినటువంటి డేటా. ఇప్పుడు అధికారుల చేతికి వస్తే ఆ నంబర్లు ఏంటివో చూస్తే నార్మల్గా ఎవరు ఉండాలి, తీవ్రవాదులకు సంబంధించిందో లేకపోతే నక్సలైట్లకు సంబంధించిందో, శాంతి కానీ ఈ 400 పైచిలకు మెంబర్లు ఎవరెవరి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు అనుకోండి, లేకపోతే కవిత గారి భర్త నంబర్లు అనుకోండి, లేకపోతే ప్రతిపక్షాల నంబర్లు ఈటెల రాజేంద్ర గారిది అనుకోండి, బండి సంజయ్ గారిది అనుకోండి, రఘునందన్ విచారణకు పోయి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. సిట్ వచ్చి ఒక సో సిట్టుకి సంబంధించినటువంటి అధికారులు ఈ 400 పైచలకు మందిని ఎవరినైతే పిలిపించారో వీళ్ళందరి ఫోన్లు ఇంటర్సెప్ట్ అయినటువంటి లిస్టు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. మరి పోయినటువంటి ప్రొఫైల్ అందరూ తీవ్రవాదులు, శాంతి భద్రతల విఘాతం కలిగించడంలో కాదు కదా.
రాజకీయంగా పదవులలో ఉంటున్నటువంటి వాళ్ళ హరీష్ రావు ఫోన్లు- చుట్టూ 4, ఈటెల చుట్టూ ఉన్న 5. సో- కవిత గారి భర్త నెంబరు. సో ఇది సింపుల్, ఇది దొంగ కేసా, మంచి కేసా, ఇంకో కేసా, అలా భాషలో పోతే లంగ కేసా అనేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినప్పటికీ, లేకపోతే ఇంకో మాట కూడా ఇదంతా ఏం కేసా, లొట్ట పీస్ కేసా ఇప్పుడు కూడా అదే అని చెప్తారు మాట్లా- అనుకుంటా. సో ఇప్పుడు ప్రశ్నల్లో ఏంటిది అని అంటే కేవలం తీవ్రవాదులు, నక్సలైట్లు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి వారి ఫోన్లను మాత్రమే ఇంటర్సెప్ట్ చేస్తే కేవలం వాళ్ళ నంబర్లు ఉండాలి. వీళ్ళందరి నంబర్లు ఎట్లా వచ్చినాయి? అధికారికంగా ఆ రోజు ఎస్ఐబి వీళ్ళందరివి సర్వీస్ ప్రొవైడర్ల కాడ పర్మిషన్ ఎందుకు తీసుకుంది, ఎందుకు ఇంటర్సెప్ట్ చేసింది అనేటటువంటిది అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు అధికారులను విచారణ చేసినప్పుడు వారి యొక్క వాంగ్మూలాల నాయకులు చేపించారని చెప్పినప్పుడు ఇదంతా విచారణ సాగుతా ఉంది. పట్టపగలు అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి. అమాయకుల యొక్క ఫోన్లను ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు బయటికి రావాల్సిందే. ఎందుకంటే అధికారాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఈ యొక్క తీర్థనులు ఇది అది సింపుల్ గా అనైతికం. సార్ ఇంకోటి నోటితోటి మనం ఆరోపిస్తే జరిగేది కాదు, ఇది ఆధారాలు ఉండి సాగుతున్నటువంటి కేవలం ఆరోపణలతో విచారణ ఇంతవరకు రాదు. 2 ఏళ్ల పాటు విచారణ ఇంత మందిని చెయ్యరు కదా, అది లేవనేది ఎప్పుడో కొట్టుపడేయచ్చు దీన్ని. ఒకసారి 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5/2 ప్రకారం ఇదిన్నా ఆదేశాలకు సంబంధించి రికార్డులను ప్రతి 6 నెలలకు ఒకసారి ధ్వంసం చేయాలి. మరి సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్స్పేషన్ నిలిపేసిన 2 నెలల లోపు రికార్డు నాశనం చేయాలి. ఇది 85 యాక్ట్ లో ఉంది. దొరికిన తర్వాత ఒకటి బాలరాజు గారు అన్నటువంటిది వాస్తవం ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఇంటర్సెప్షన్ అయిపోయింది అన్నాక 3 నెలల్లో దాన్ని డ్యామేజ్ చేసి, కానీ రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్స్ మొత్తం డ్యామేజ్ చేసేసారు, డేటాను మొత్తం డిలీట్ చేసేసారు. కానీ జనరల్ గా సర్వీస్ ప్రొవైడర్లు ఏం చేస్తారంటే, సార్ మరి ఇది మేము డిలీట్ చేసేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాన్ని పంపిస్తారు అనమాట. ఇంటర్సెప్షన్ అయిపోయిందా, మేము డిలీట్ చేస్తున్నాం, ఆ చిట్టా మొత్తం ఇలా దుకాణం పట్టులేదు బయటికి. కాదు ఇప్పుడు అరెస్టులు ఏం అవ్వవు, అది క్లియర్ గా హరీష్ రావు గారి విషయం. కానీ ఇప్పుడు మొత్తం అందరూ కలుస్తున్నారు, అక్కడ లైవ్ విజువల్స్ చూస్తున్నాం, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, పార్టీకి బొట్లు పెడుతున్నారు. ఆయన వెళ్ళి వచ్చేస్తాడు కదా సాయంత్రానికి బాలరాజు గారు విచారణకి వెళ్ళి. నేను ఏమంటాడు సార్ ఇప్పుడు అయితే ఓకే, మా నాయకుడు సార్ ఆయన ఆఫ్ కోర్స్ మా నాయకుడు మా నాయకుడి మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ రోజు ఆయన హోం మంత్రి కాదు, ఆ రోజు ఆయన హోం సెక్రటరీ కూడా కాదు. ఆయనకి ఏం సంబంధం అని పిలుస్తున్నారు కాబట్టి మా నాయకుడు డెఫినెట్ గా మానసికమైనటువంటి భరోసా ఇవ్వడం కోసం పార్టీ నాయకత్వంతో పనిచేస్తారు. ఎందుకు పనిచేయదు? 100% పనిచేస్తారు. మా నాయకుడు భరోసా కోసం మా నాయకుడు మీరు చేసే అబద్ధం ఏమీ జరగకపోతే విచారణ ఒప్పుకొని క్లోజ్ చేసేస్తుంది. ఏం లేదు ఇందులో, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారికి సంబంధం లేదు, హరీష్ రావు గారికి సంబంధం లేదు. అసలు ఇంటర్సెప్షన్ కామన్ మ్యాన్ పీపుల్ నంబర్లు ఎట్లా వచ్చినాయి? వ్యాపారస్తు నెంబర్లు ఎందుకు వస్తాయి? రియల్ ఎస్టేట్ వ్యాపార నెంబర్లు ఎందుకు అంటే అబద్ధాలు ఎందుకు సార్? మీరు కూడా కేటీఆర్ గారిలో వితండ బాగా